నీకెంతమంది కొడుకులు రా అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, నాకు 5 కొడుకులండి. సరే, ఓ పని చేయి, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉంటారో వాడిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు డబ్బులు ఇస్తానన్నారు. మా నాన్నగారికి అప్పటి వరకు వస్తువుల్ని మాత్రమే తాకట్టు పెట్టడం వచ్చు, మనుషులను తాకట్టు పెట్టడం రాదు. వాళ్ళు ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అనమాట అని చెప్పి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చేయి పట్టుకుని పరపర ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారు అని ఆయనకు అప్పగించేశారు. ఆయన డబ్బులు ఇచ్చారు. మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఎందుకు తీసుకొచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు డబ్బులు ఇచ్చారో తెలియదు. రాయకుదురులోనండి మండువాలోగిళ్ళని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏదైనా కాగితం అయితే ఏ పరుపు కిందో పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడిగొట్టు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు, తిడతారు. పోన్లే కనీసం కష్టపడితే కడుపు నిండా అన్నమైనా పెడతారేమని చెప్పి కష్టపడి పనిచేస్తే ఉదయం మిగిలింది రాత్రికి పెడతారు, రాత్రికి మిగిలింది మరుసటి రోజు పెడతారు. అది మిగిలితే పెడతారు, లేకపోతే లేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి ప్రియులరా. అలాంటి సమయంలో ఎండాకాలం వచ్చిందండి. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదండి. ఒక 1 డజను మామిడికాయలు తెచ్చుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడటమే తప్ప, మామిడికాయలు అని వినడం తప్ప ఏనాడు తిన్న పరిస్థితులు లేవు. కాబట్టి ఒక మామిడికాయ ఇస్తారు, చాలా జాగ్రత్తగా తినాలనే ఆలోచనతో ఎప్పుడు ఇస్తారా అన్నట్టుగా ఆ మామిడికాయలు చూస్తూ ఉంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తూ అక్కడ నిలబడ్డాడు. ఒరే ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు టెంకలన్నీ ఒక ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసుకుని వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కి పడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయని రుచి చూడడానికి లేకపోతే మామిడికాయని తినడానికి కూడా నోచుకోలేని ఇంత దౌర్భాగ్యమైన బ్రతుక అని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకి ఒక మామిడికాయని రుచి చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులరా, మా నాన్నగారు ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్లుగా 1000 రూపాయలు తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉందండి. ఏంటి ఆనవాయితీ అంటే సంవత్సరానికి ఒకసారి చాలా పెద్ద పండగ జరుగుతుంది. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేర్లు కానీ పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది. సాయంత్రం 7:30 టైం అవుతూ ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పని కష్టాన్ని మర్చిపోయాను. ఎందుచేత అంటే మేము బట్టలు నేసేవాళ్ళం, చీరలు నేసేవాళ్ళం, తానులు నేసేవాళ్ళం, నరసాపురం లుంగీలు కూడా నేసేవాళ్ళం. మా అదృష్టం ఏంటో తెలియదు, ఎప్పుడూ కూడా మేము నేసిన ఆ తానులోంచి ఓ ముక్కట్ చేయించుకొని చొక్కా గుట్టించుకోవడం ఎరగవండి. ఎప్పుడు ఆ చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించడం చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ ఓనర్ గారి పిల్లలవి చినిగిపోయిన బట్టలు ఉంటే అవి తీసుకొచ్చి మాకు ఇచ్చేది. వాటిని కుట్టుకుని తొడుక్కొని రాని, అవి చినిగిపోయిన బట్టలు కుట్టుకుని తొడుక్కునేవాళ్ళం. ఆ బట్టలే మాకు తెలుసు, కొత్త బట్టలు అనేవి మాకు తెలిసేది కాదు. ఆ రోజు నా బట్టలు చూడగానే చాలా సంతోషపడ్డాను. ఓ జత బట్టలు కట్టుకున్నాను, మరో జత బట్టలు సంచిలో పెట్టుకున్నాను. 30 రూపాయలు జేబులో పెట్టి వెళ్ళిపోరా అబ్బాయి అన్నారు. ఇలాగే రోడ్డు ఉంది, వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంటికి వెళ్ళిపోతున్నాను కనుక మా అమ్మను చూసి అప్పుడే సంవత్సరం అయిపోయింది, తమ్ముళ్ళని చూసి సంవత్సరం అయిపోయింది. ఈ డబ్బులతో వాళ్ళకి ఏమన్నా పట్టుకెళ్తే బాగుంటుందని అక్కడ ఖర్జూర పండు అవన్నీ అమ్ముతుంటే వాటి వైపు చూసుకుంటూ 4 అడుగులు ముందుకేసాను. నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరా అని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నా కోసం వచ్చావా నాన్న, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా, అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారని మా నాన్నగారిని అడుగుతుంటే అప్పటికి ఆయన బాగా త్రాగేస్తున్నారు. ఆయన అంటా ఉన్నాడు, ఒరే నిన్ను తీసుకెళ్తాకు రాలేదురా, ఇంకో చోట తాకట్టు పెట్టడానికి వచ్చానన్నాడు. ఒక్కసారే మా నాన్నగారు 2 కాళ్ళు పట్టేసుకున్నాను. సంవత్సరం అయిపోయింది అమ్మను చూసి, తమ్ముళ్ళని చూసి.
ఒక్కసారి ఇంటికి వచ్చి అమ్మని తమ్ముళ్ళని చూసి, నువ్వు రేపు ఎక్కడుండమంటే అక్కడ ఉంటాను, ఏం చేయమంటే అది చేస్తాను, ఈ పూటకు విడిచిపెట్టినానని ఎంత బ్రతిమలాడినా కూడా ఏమాత్రం కనికరించకుండా నన్ను తీసుకెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని ఇంకొక ఆయన దగ్గర 1500 ఇస్తానని చెప్పారంట. అక్కడ తాకట్టు పెట్టేశారు. ఆ రాత్రి బయట వాళ్ళని ఎవరిని లోపల రానివ్వరు. డబ్బులు అయితే మా నాన్నగారికి ఇచ్చేశారు. నన్ను తీసుకెళ్ళి ఒక గేదెలు పాకుంటే గేదెలు పాకలో ఉండమని చెప్పారు. నిలబడ్డా కూడా చోట్లేదు, అంత రొచ్చుతో నింపబడిపోయింది. ఓ పాకలో నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిందాం ఈ డబ్బులతో పట్టుకెళ్దాం అనుకున్నాను. ఇలాగ అయిపోయిందండి అని చెప్పి గొళ్ళుమని ఏడుస్తూ ఉంటే నా వైపు చూచిన వారు కానీ నా దగ్గరికి వచ్చిన వారు అక్కడ ఎవరు లేరు. 8:30 నిలబడ్డాను, తెల్లవారుజాము 3:30 వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. 3:30కి ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారంటే లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు గట్ట ఇచ్చారు. పైన గదులన్నీ శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే నిద్ర వచ్చి ఆ కింద పడి నిద్రపోతూ ఉన్నాను. ఎందుకంటే 3:30 నుంచి 8:30 వరకు నిలువు కాళ్ళ మీద నిలబడిపోయినానేమో. నిద్ర వచ్చి ఆ కింద పడి నిద్రపోతూ ఉంటే 7:30 టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చి పడుకుని నన్ను కాలుతో తన్ని లేపుతూ ఉన్నారు. ఉలుక్కుపడి లేచి నా 2 చేతులు జోడించి, అమ్మా మీరు చెప్పిన పని అంతా చేస్తాను, నన్ను ఏమీ అనొద్దనే లోపల నా చేతిలో ఉన్న చీపురు గడ్డ తీసుకొని దాని వెనకాల ఇనపతోడు ఉంటుంది అనమాట, అది పెట్టి 4 దెబ్బలు బలంగా నా తల మీద కొట్టగానే సొమ్మసిల్లి పక్క పడిపోయాను. నాతో పాటు అక్కడ ఒకళ్ళిద్దరు పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీళ్ళు కొట్టి, ఒరే నువ్వు ఇక్కడ ఉంటే కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా ఈ బాకీ తీర్చుకుంటారులే అంటే ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడండి, కష్టమో నష్టమో బాధ ఇబ్బంది ఇక్కడే పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు. బలవంతంగా బయటికి గెంటేశారు. బయటకైతే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. రాయకుదురులో ఇప్పటికీ కూడా బస్ స్టాండ్ ఎదురుగుండా కృష్ణమూర్తి గారి కాపట్లని ఇప్పటికీ ఉందండి. అక్కడ ఒక మట్టి దెబ్బ ఉంటే ఆ దెబ్బ మీద కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకొని మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయని భగవంతుడని ఏడుస్తూ ఉంటే ఎవరో నా భుజం మీద చెయ్యేసినట్టు అనిపించింది. వెనక తిరిగి చూస్తే ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబు నా హోటల్ ముందు కూర్చొని ఏడుస్తున్నావేంటి, ఏం జరిగిందని అడిగారు. జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్పారు. ఏంటి ఆ మాట అంటే, ఇదిగో అక్కడున్న బాకీ నేను తీర్చేస్తాను, నెలకు ఒక 100 రూపాయలు నీ చేతికి ఇస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను, నిన్ను కొట్టనో తిట్టనో, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా నువ్వు శుభ్రం చేయాలి, ఈ పని కనుక నువ్వు చేస్తే ఆ పని నేను చేస్తానన్నారు. సరే కదా, నా పని ఒప్పుకున్నానండి. ఆ పని ఒప్పుకొని ఆ పని చేయటం ప్రారంభించాను. 6 మాసాలు గడిచేటప్పటికి నా చేతులన్నీ పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. నా కాళ్ళన్నీ వరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎలాగైతే కాళ్ళకు పసుపు రాసుకుంటారో అలా పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఆ రీతిగా సంవత్సరం చేసి ఇక చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో పని చేస్తాను కానీ ఆ పని మాత్రం నేను చేయలేనమ్మా అని అంటే, మా అమ్మ నీ ఇష్టం బాబు అని చెప్పింది. ఇదంతా ఎందుకు చెప్పుకొస్తానంటే, ఈ రాత్రి చాలామంది మందిరంలో ఉన్నవారే బయట ఉన్నవారే కాదు కానీ చాలామంది ఆయా చోట్లుండి సాక్ష్యం వింటూ ఉన్నారు. ఒకవేళ ఈ మాటలు వింటున్న చాలామందిలో నా తండ్రిలాగా మీరు కూడా త్రాగుడికి వ్యసనానికి అలవాటైపోయిన వాళ్ళు అయితే, త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళు అయితే, త్రాగుడి కోసమే జీవిస్తున్న వాళ్ళు అయితే, ఒక త్రాగుబోతు తండ్రి వల్ల ఎంత నష్టపోయానో చెప్పాను, ఒక త్రాగుబోతు తండ్రి వల్ల ఎంత కష్టపడ్డానో చెప్పాను, ఒక త్రాగుబోతు తండ్రి వల్ల ఎంత నలిగిపోయానో చెప్పాను. అయ్యా నువ్వు ఏ చోట ఉండింటున్నావో నాకు తెలియదు, ఏ స్థలంలో ఉండింటున్నావో నాకు తెలియదు. ఈరోజు ఈ కూడిక పక్షంగా చెప్తున్న ఒక మాట, నేను నలిగిపోయినట్టే ఈరోజు నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా నిన్ను బట్టి భయంకరంగా నలిగిపోతూ ఉన్నారు. త్రాగుండే ధ్యేయంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నావు. ఏ స్థలంలో ఉండి ఉంటున్నావో నాకు తెలియదు,
ఖచ్చితంగా ఈ మాట నీ కోసమే చెప్తున్నాను. దయచేసి ఈ రాత్రి ఒక్కసారి ఈ మాట ఆలోచించు. నా తండ్రిని బట్టి ఎంతగా భయంకర పరిస్థితి వచ్చిందో ఈ రోజున నీ బిడ్డలు అలాగే కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఏ స్థలంలో ఉండింటారో నాకు తెలియదు, కానీ చాలామంది త్రాగుడు మానేస్తే ఎవరు సంతోషపడతారో ఆనందపడతారో తెలియదు, కానీ త్రాగుడు మానేస్తే కనుక నిన్ను కట్టుకున్న భార్య సంతోషపడతారు, నీ కడుపును పుట్టిన పిల్లలు సంతోషపడతారు, నిన్ను కన్నారే ఆ తల్లిదండ్రులు అయితే బహుగా సంతోషిస్తారు. అయ్యా, ఒక సేవకుడిగా అడుగుతున్నాను, ఒక బాధపడిన వ్యక్తిగా చెప్తున్నాను, నీ 2 కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను. ఏ స్థలములో ఉండి మాట్లాడినారు నాకు తెలియదు. ఈ రోజున చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కరు కూడా భయంకరమైన త్రాగుడు అనే వ్యసనానికి అలవాటు పడిపోతున్నారు. అయ్యా, ఒకవేళ ఈ ప్రదేశాల్లో మీరు ఎక్కడైనా ఉంటే ఈ పూటైనా ఆ త్రాగుడి నుంచి మీరు విడుదల పొందుదురుగాక. అటుగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. నేను ఇంటికి వెళ్ళాను, మా అమ్మతో చెప్పానమ్మా ఏదో పని చేస్తాను కానీ ఆ పని అయితే నేను చేయలేనమ్మా అంటే మా అమ్మని ఇష్టం బాబు అని చెప్పింది. నేను తాపీ పనికి ఏలూరు పంపుల చెరువు దగ్గర తాపీ పని చేయడానికి వెళ్ళానండి. మా ఊరు నుంచి గుడాల రాంబాబు గారని ఒక ఆయన తీసుకెళ్ళారు. ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని పైకి వెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి ఆ మెట్లు దిగుతున్నాను. అలా దిగుతున్న క్రమంలో కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. కళ్ళు తిరిగిపోతూ ఉంటే కిందకు వచ్చాను, ఇలా మెట్ల మీద కూర్చున్నాను. అలా కూర్చోగానే బళ్ళు మంట పెద్ద పెద్ద వాంతులు అయిపోతున్నాయండి. అవి మామూలు వాంతులు కాదు, నా ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం పడిపోతూ ఉంది. ఎప్పుడు అలా అవ్వలేదు, అదే మొదటిసారి. ఆ రక్తాన్ని చూడగానే నేను పక్క పడిపోయాను. ఈ తాపీ మేస్త్రులు అందరూ అప్పుడే ఈ బద్దలు తాపీలు పట్టుకొని పనికని పైకి ఎక్కడానికి చూస్తున్నారు. వాళ్ళని చూసి ఒక్కసారే అలా ఆగిపోయి, ఏంటి ముక్కుల్లోంచి నోట్లోంచి రక్తం వచ్చేస్తుందని నన్ను ఆ పక్కనే ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయితే తీసుకెళ్ళారు. ఆ డాక్టర్ గారు నన్ను చూసి పైనుంచి ఆయన పడిపడి, అబ్బాయి ముక్కులోంచి నోట్లోంచి రక్తం వచ్చేస్తుంది ఏంటని ఈ భాగాలన్నీ వెతుకుతున్నారు. కానీ వాళ్ళు చెప్పారు, లేదండి మామూలుగానే వామిటింగ్స్ అయిపోతున్నాయి, మాకేం అర్థం కావట్లేదంటే అయితే నేను చూడను, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయకాల సమయంలో 9:30 తీసుకెళ్లారండి. సాయంత్రం 5:30 వరకు ఈ గుండెకు సంబంధించిన ఈ భాగాలన్నీ కూడా వారు వైద్య సంబంధమైన పరీక్షలు చేస్తూ ఉన్నారు. 5:30కు ఒక రిపోర్ట్ వచ్చింది. ఏంటి ఆ రిపోర్ట్ అంటే, ఈ గుండె దిగువ భాగం ఈ ప్రాంతంలో ఒక భయంకరమైన గడ్డ ఒకటి ఉంది, అది లోపల పగిలిపోయింది. అది పగిలిపోవడం వల్ల ఇదంతా కూడా పాడైపోయింది. కాబట్టి ఇతను మహా బ్రతికితే 1-15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపోండి అన్నారు. మా మేస్త్రి గారు అన్నారు, ఇదేంటండి ఇప్పుడు దాకా బంగారులా పనిచేసాడు, ఇప్పుడు దాకా మా ముందే ఉన్నాడు, ఇంతలోనే గడ్డ పగిలిపోయింది అంతా అయిపోవడం ఏంటండి, ఏదైనా రిపోర్ట్లు ఏమైనా మారిపోయి ఉంటాయి, ఒకసారి మరలా పరిశీలించండి అన్నారు. వెంటనే డాక్టర్ గారు నా పేరు అడిగారు, నీ పేరు ఏంటని. నా పేరు ఆదాము రాజు కంటే ముందు ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ గుండె దిగువ భాగం ఈ ప్రాంతంలో ఒక గడ్డ ఉంది, అది లోపల పగిలిపోయింది. ఆ గడ్డ ఏంటని మేము పరిశీలన చేస్తే అది క్యాన్సర్ గడ్డ అని తేలింది. కాబట్టి క్యాన్సర్ కణాలతో నిండిపోయి ఈ ప్రాంతం అంతా కూడా ఇది అయిపోయింది. కాబట్టి ఎప్పుడు చచ్చిపోతాడో మాకు తెలియదు, నెల మీద 15 రోజులు కూడా ఎక్కువ బ్రతకడు, తీసుకెళ్ళిపోమన్నారు. ఇకేం చేయాలో అర్థం కాక మా మేస్త్రి గారు 2 చేతులు పట్టుకుని డాక్టర్ గారివి, అయ్యా ఓ 10,000 రూపాయలు నేను ఖర్చు పెడతాను, కాస్త వైద్యం చేయండి అని అంటే, 10,000 కాదు కదా 10 లక్షలు ఖర్చు పెట్టినా ఇతను బాగుపడ్డు. 10 రూపాయలు మందులు కూడా నేను రాయిని తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేసారు. మా అమ్మగారిని పిలిచారమ్మా, నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు, కానీ వాడికి ఏదో గడ్డేదో పగిలిపోయిందంటే ఈ ప్రాంతంలో ఈ భాగం అంతా కూడా ఇది అయిపోయిందంట, క్యాన్సర్ గడ్డ అంట, అది మరి జాగ్రత్తగా చూసుకోండి అమ్మ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. మా అమ్మ ఎప్పుడైతే ఈ మాట ఉందో అక్కడే కుప్పకూలిపోయి 2 చేతులు ఎత్తి మీద పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉంది. ఎవరైతే కుటుంబానికి ఆధారం అనుకున్నానో, 4 రూపాయలు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తారనుకున్నానో ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ ఏడుస్తూ ఉంది. పంచన ఒక మంచం వేశారు, ఆ మంచం మీద పడుకోబెట్టారు.
దగ్గితే చాలు, తుమ్మితే చాలు అంతంత రక్తం నోట్లోంచి ముక్కులోంచి పడిపోయేది. మా అమ్మ ఒక గిన్నె తీసుకొచ్చి ఆ మంచం పక్కనే పెడితే అందులో నేను వామిటింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. 10 రోజుల వరకు అలాగే మా అమ్మగారు వచ్చేవారు, నా పక్కనే కూర్చొని నాకు అన్నం తినిపించేవారు, నన్ను లేపి తీసుకెళ్ళి స్నానం చేపించేవారు. కానీ 10 రోజుల తర్వాత ఏం జరిగిందో తెలియదు, మా అమ్మగారు నా దగ్గరికి రావడం మానేశారు. మానేయటమే కాకుండా ఒక బరకం తీసుకొచ్చి ఇదే నా మంచం అయితే ఇలా మంచం చుట్టూ ఆ బరకం కట్టేశారు. ప్రియులరా, నాతో మాట్లాడేవారు లేరు, పలకరించేవారు లేరు, ఎలాగుందని అడిగేవారు లేరు. నా దగ్గరికి పూర్తిగా రావడం మానేశారు, నన్ను పక్కన పెట్టేశారు. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్పారంట, వాడికి క్యాన్సర్ రోగం అని చెప్తున్నారు, 100కో 1,00,000కో కానీ రాదంట అలాంటి రోగం. ఆడికి వచ్చింది కనుక ఆ రోగం నుంచి ఎవరో కూడా బయటపడరు, ఆడికి చచ్చిపోవడమే తప్ప మరో దారి లేదు. కాబట్టి ఓ పని చేయండి, చచ్చేవాడిని ఎలాగైనా సావనివ్వండి, మీరైనా బాగుండనంటే ఇక మా అమ్మ కానీ మా వాళ్ళు ఎవ్వరూ కూడా దగ్గర రావడం మానేశారు. మంచం మీదే ఒంటరి వాడిని అయిపోయి, ప్రియులరా, ఒక దిక్కులేని దిక్కు తోచని వ్యక్తిగా భయంకరంగా ఆ మంచం మీద బాధించబడతా ఉన్నాను. ప్రియులరా, ఈ భాగంలో గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉండేవాడిని. నాకు చాలా నొప్పి వస్తూ ఉండేది, బాధ వస్తూ ఉండేది. నోరు తెరిచి అమ్మా అని పిలుద్దామని నోరు తెరిస్తే నా మాట నాలోనే ఉండేది కానీ మా అమ్మ వచ్చేది కాదు. ప్రియులరా, అన్నం పెట్టేది. అన్నం ఎలా పెట్టేదంటే, అది వరకు చూడండి, ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసా మీకు? అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి అన్నము కూర అన్నీ అందులో పెట్టి, ఏమండి మేము నేత వేయడానికి ఉపయోగించే పడుగు మధ్యలో పెడతాం. లాక్ అని పొడుగ్గా ఉంటుంది, దాని చివర ప్రియుల ఒక గుడుపులాగా ఉంటుంది, దాన్ని తగిలించి బయటికి ఉండి లోపలికి అందించేది. నేను అందుకున్నానో లేదో చూసేది కాదు మా అమ్మ. నేను చూడకుండానే చూసేటప్పటికి ఆ గ్లాసు నీళ్ళు అందులోకి పోయి అన్నము నీళ్లు కూర అంతా ఒకటైపోయి తినడానికి ఉండేది కాదు. ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని. ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు ఉండేది కాదు. నేను ఒంటరి వాడిని అయిపోయినని ఒక భయం, కొన్ని రోజుల్లో నేను చనిపోతున్నానన్న భయం. నా దగ్గరికి ఇక ఎవరు రావట్లేదు. అమ్మ ఉంది, నాన్నున్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అందరూ ఉండగా అనాదిగా మిగిలిపోయి భయంకరమైన పరిస్థితి నేను ఆ మంచం మీద అనుభవిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మాటల్లో చెప్తున్నాను కానండి, ఆ రోజు నేను అనుభవించిన బాధ నరకం, భయంకరమైన బాధ. నోట్లోంచి ముక్కులోంచి రక్తం వచ్చేస్తూ ఉండేది. చాలా విపరీతమైన బాధ ఈ భాగంలో ఉండేది. ప్రియులరా, అలాంటి పరిస్థితుల్లో మరణ భయం నన్ను వెంటాడుతూ ఉంది. నేను ఈ భూమి మీద ఇక నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, ఇక నేను బ్రతకను అన్నమాట అని చెప్పి ఆ పరిస్థితుల్లో అలాగే నేను బాధపడుతూ ఉన్నాను. అప్పటికే దాదాపుగా రోజులు గడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నాకు అన్నీ అందులో అక్కడ అయిపోతూ ఉండేవి కాబట్టి విపరీతమైన దుర్వాసన వస్తూ ఉండేది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నన్ను తిడతా ఉండేవారు, ఒరే ఏం బ్రతుకురా నీ బ్రతుకు, ఏం జీవితురా నీ జీవితం, నీది ఒక బ్రతికేనా, సావరాదురా అని మాట్లాడుతూ ఉంటే గుండె పగిలిపోయేలా ఏడ్చేవాడిని. ప్రియులరా, ఎవరికి ఏనాడు అన్యాయం చేయలేదే, ఎవరికి ఎటువంటి ఇది చేయలేదే, ఎందుకు ఈ మాటలు అంటూ ఉన్నారని చెప్పి మంచం కోళ్ళు పట్టుకొని భయంకరంగా ఏడ్చేవాడిని. కానీ నా ఏడుపు ఎవరో వినేవారు కాదు. ఇంట్లో వాళ్ళే కోరుకునేవారు, వీడు త్వరగా చచ్చిపోతే బాగుండు, వీడు త్వరగా చచ్చిపోతే బాగుండు, ఈ వ్యాధి వీడితోనే అంతరించిపోద్ది, లేదంటే ఎవరో ఒకరికి మరలా వస్తుందేమో అన్నట్టుగా నా వైపు కూడా చూసేవారు కాదు. ప్రియులరా, మంచం మీద పడి విపరీతంగా అలాగే బ్లడ్ వామిటింగ్స్ అయిపోతూ ఉండేవి. ఈ వామిటింగ్స్ అయిపోయినప్పుడు ఈ రంధ్రాలు పూడిపోయి గాలి పీల్చుకోవడం కష్టమైపోయి నోరు బాగా నోటితో గాలి పీల్చుకుంటూ ఉండేవాడిని. ఏ సమయంలో చచ్చిపోతానో నాకు తెలియదు, ఏ టైంలో ఏమవుతుందో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా మరణం మాత్రం నా దగ్గరికి వస్తుంది, ఖచ్చితంగా సావు అనేది నా దగ్గరికి వస్తుంది. ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు ఈ లోపల నేను చనిపోబోతున్న విషయం అర్థమైపోయింది. ఒకప్పుడు పనికి వెళ్తున్నప్పుడు అనేవారు చుట్టుపక్కల అందరూ, నువ్వు మంచిగా పని చేస్తున్నావురా, మీ నాన్నలాగా త్రాగుడికి అలవాటు చేసుకోలేదురా, నువ్వు చక్కగా పని చేస్తున్నావు, నీలాంటోడు మా ఇంట్లో కూడా ఎంత బాగుండు అనేవారు. కానీ అదే మనుషులు ప్రియులరా ఏమంట మొదలెట్టారంటే, చిచ్చి నీది ఒక బ్రతికేనా, నీది ఒక జీవితమేనా, ఏనాడో పాపం చేసుకున్నావు అందుకే నీకు ఇలాంటి రోగం వచ్చిందని తిట్టడం మొదలుపెట్టారు. ప్రియులరా,
మనుషుల యొక్క నైజం ఎలాంటిదో ఒక మాటలో నేను చెప్తాను. నీ దగ్గర ధనం ఉందనుకో, నీ చుట్టూ జనం ఉంటారు. నీ దగ్గర బలం ఉందనుకో, నీ అంత తోడు లేడు అంటారు. నువ్వు పేరుంటే పొగుడుతారు. కాస్త నీవు అందంగా ఉంటే చాలా అద్భుతంగా మాట్లాడతారు. నువ్వు ఉపయోగపడితే ఉపయోగించుకుంటారు. కానీ నీకు మాట చెప్తున్నాను, నీ ధనము, నీ బలము, నీ పేరు, నీకున్న పరిస్థితులు ఇవన్నీ దూరం అయిపోయిన రోజున నేను మాట్లాడే ఈ మైక్ అయినా విలువ ఉండదేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు ప్రియులారా. ఆ రోజు నా పరిస్థితి అలాగే ఏర్పడింది. ఆరోగ్యం ఉంటేనే మనుషులతో మాట్లాడతారు, ధనం ఉంటేనే మనుషులతో మాట్లాడతారు, ఏమండి ఇతరులకు ఉపయోగపడితేనే మనుషులతో మాట్లాడతారు. కానీ ఆ పరిస్థితులన్నీ దూరం అయిపోయి ఒంటరిగా మిగిలిపోతే ఈ పూట నిజం చెప్తున్నాను, మనకి ఈ లోకంలో విలువ లేదు ప్రియులారా. ఆ రోజు నా పరిస్థితి కూడా అలాగే ఏర్పడింది. ఎప్పుడు చస్తాడా తీసుకెళ్ళి పాతి పెడదామని చూసే కుటుంబం, ఎప్పుడు చస్తాడా ఈ కంపు నుంచి మాకు విడుదల కలుగుదని చుట్టుపక్కల వాళ్ళు, భయంకరమైన పరిస్థితిలో అలాగా చావు బ్రతుకుల మధ్య బ్రతకలేక, చావలేక, బ్రతికించేవారు లేక అలా భయంకరంగా బాధించబడతా ఉన్నానండి. ఒక మాట నేను చెప్తాను, చిన్నప్పటి నుంచి కాస్త దైవభక్తి భావాలు కలిగిన వాడిని నేను. అయితే అటువంటి పరిస్థితుల్లో ప్రియులరా నేను అలాగే బాధపడతా ఉన్నాను. అలా బాధపడుతున్న తరుణంలో ప్రియులరా ఎంతోమందిని అడిగాను, నన్ను బ్రతికించండి, కాపాడండి, ఇలాగలాగని చెప్పి. కానీ నా జీవితం మాత్రం ఎక్కడ కూడా ఏ పూట కూడా బాగుపడిన పరిస్థితులు, బాగున్న పరిస్థితులు నాకు అనిపించలేదు. రోజులు అయిపోయి నా జీవితం చాలా ఇదైపోయింది. ఇంక నా జీవితంలో మిగిలిన్నవి కేవలం పిల్లరా అప్పటికి నెల మీద 10 రోజులు అయిపోయింది. ఇక 5 రోజులు మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లో ఏం జరిగిందో ఆ సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను. పిల్లరా అలాగే మంచం మీద పడి విపరీతంగా బాధించబడతా ఉన్నానండి. అది నెల 13వ రోజు వచ్చింది. నాకు ఇక కన్నురెప్పలు లేపడం ఇదైపోతూ ఉంది, ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతూ ఉంది. ఈ భాగంలో గట్టిగా పట్టుకొని అలాగే బాధపడతా ఉన్నాను. అది నెల 13వ రోజు. ఆ రోజు ఆదివారం వచ్చిందండి. ఆ ఆదివారం రోజున మాదేమో మిచ్చిరి కాలనీ అంటారు, అంటే అన్ని జాతుల వారు కలిసి ఉన్న కాలనీ. ఆ కాలనీలో ప్రియులరా మేము ఎప్పుడు కూడా ప్రార్థన అంటే మాకు తెలియదు, మందిరం అంటే ఏంటో మేము ఎరగం, ఎప్పుడు కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం కాదు. ఏనాడు వాక్యం అంటే ఏంటో, పాస్టర్ గారు ఎవరో మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా లేవు. అయితే ఆ రోజు ఆదివారం 1:30 టైం అవుతుంది. దైవజనులు దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. మాకు చిన్నపేట అని క్రిస్టియన్ పేట మా కాలనీకి ఆనుకునే ఉంటుంది. అక్కడ ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ పైన మైక గొట్టాలు ఉన్నాయి. అవి మా వైపు పెట్టుండే, అక్కడ పాట అయినా మాట అయినా మాకు వినబడతా ఉండేది. ఆ రోజు ఎవరో దైవజనులు ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఏమనంటే మనం ప్రారంభంలో చదువుకున్న మాట 103వ కీర్తన 4వ వచనంలో ఉన్న మాట, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. ఆ మాట నేరుగా వచ్చి నా చెవిలో పడతా ఉంది. మీరు అడగొచ్చు, ప్రార్థనకే ఎలా చెప్తున్నావు కదా, మందిరమే తెలియదని చెప్తున్నావు కదా, బైబిల్ అంటే ఎరగనని చెప్తున్నావు కదా, మరి నీకు ఆ మాట ఎలా తెలిసిందని అంటే ఆ మాట నాకు అలా అర్థం కాలేదు. ఆ మాట ఎలాగ అర్థమవుతుందంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచిస్తున్నాడు అన్న మాట ఎవరో ఒక ఆయన చెవుకాడు చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంది. చాలా క్లియర్గా వినబడతా ఉంది. చాలా మాటలు ఆయన చెప్తున్నారు, కానీ ఈ ఒక్క మాట మాత్రం నా చెవు దగ్గరే అదే రిపీట్ అవుతుంది. నేనైతే పూర్తిగా మరణానికి, చావుకి దగ్గరగా ఉన్నాను. ఎలకెలగా పడుకుని భాగంలో గట్టిగా పట్టుకున్నాను. ఆ మాట మాత్రం నా దగ్గర వినబడతా ఉంటే ఏంటి ఈ మాట అని ఆలోచించడం ప్రారంభించాను. ఒక 10-15 నిమిషాలు అలా ఆలోచిస్తూ ఉన్నాను. 10-15 నిమిషాలు అలా ఆలోచిస్తున్నాను. ఈ మంచం చుట్టూ భయంకరమైన రక్తపు వాంతులు. నా దగ్గరికి ఎవరు రారు, నాతో ఎవరు మాట్లాడరు. ఎలకెలగా పడుకొని ఏంటి ఈ మాటను ఆలోచిస్తున్నప్పుడు ఇదే నా మంచం అయితే, నా మంచము కుడి భాగములో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నారండి. గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.
ఆ నిలబడిన వ్యక్తి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరినో అడిగావు బ్రతికించమని, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే అనే మాట స్పష్టంగా నాకు వినబడతా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ మైకులో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వినబడినట్లుగా ఆ పూట నా చెవులు ఎలా వినబడుతుందంటే, నేను నిన్ను బ్రతికించే దేవుణ్ణి, నేను నిన్ను కాపాడే దేవుణ్ణి అని వినపడతా ఉంటే ఒక్కసారి తుళ్ళుపడి కళ్ళు తెరిచి చూసాను, ఎవరూ కనిపించలేదు. కానీ ఆ మాటలు విన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టినట్లుగా తల మొదలుకొని అరిపాద వరకు ఏదో ఒకలాంటి ప్రియులరా ఏమంటే కరెంట్ షాక్ కొట్టినట్లుగా నా ఒళ్ళంతా వణుకుపోతా ఉంది, నా శరీరం అంతా ఈ రోమాలను లేచి నిలబడ్డాయి. ఏమైపోతుందో అర్థం కావట్లేదు. అలాగే నేను ఇదైపోతా ఉన్నాను. అలా ఇదైపోతున్నప్పుడు నా యొక్క శరీరం అంతా వణుకుపోతుంది. ఎవరు నాతో మాట్లాడుతున్నారు? మా అమ్మ అయితే కాదు, మా నాన్న అయితే కాదు, మా వాళ్ళు ఎవరు కాదు, ఎవరో నాతో మాట్లాడుతున్నారు. నాతో ఎవరు మాట్లాడుతున్నారని ఆ మంచాన్ని గట్టిగా పట్టుకొని పైకి లేచిపోవాలనిపిస్తుంది. లేచే ఓపిక అయితే లేదు, కానీ ఎలా లేచిపోతున్నానో అర్థం కావట్లేదు. పైకి లేచిపోతున్నాను ప్రియులరా. లేచిపోయి ఇదే నా మంచం అయితే ఇలా మంచాన్ని పట్టుకొని ప్రియులరా, ఇలా మంచాన్ని పట్టుకొని ఈ మంచాన్ని ఇలా పట్టుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక చెయ్యేమో ఇలా మంచమే పెట్టుకొని మరో చేత్తో ఇలా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నానండి. మోకాళ్ళ మీదకి వెళ్ళాలని తెలియదు నాకు, అలా అడగాలని కూడా నాకు తెలియదు, కానీ ఎందుకు అలా అడుగుతున్నా నాకు తెలియదు. ఇలా గట్టిగా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నాను, అయ్యా నువ్వెవరివో నాకు తెలియదు, నన్ను బ్రతికిస్తానని చెప్తున్నావు, నన్ను బ్రతికించవా, నన్ను బ్రతికించవా, నన్ను బ్రతికించవా అని కేకలు పెడతా ఉంటే మా అమ్మగారు ఎక్కడున్నారో పరుగున వచ్చి ఆ బరకం పక్కనే కూర్చొని, ఒరే ఎవరిని రాళ్ళు అడుగుతున్నావు, ఎందుకలా బ్రతికించమని కేకలు పెడుతున్నావు అని మా అమ్మ గట్టిగా మాట్లాడుతూ ఉంది. నాకే అవేమి పట్టించుకోవట్లేదు. నేను మాత్రం గట్టిగా అలాగే కేకలు పెడుతున్నాను, బ్రతికించవా బ్రతికించవా అని చివరి కేక, బ్రతికించవా అని పెద్ద కేక పెట్టగానే బళ్ళుమని పెద్ద వాంతి అయిపోయింది. చాలా రక్తము నా నోట్లోంచి అలా బయటపడింది. అలా రక్తం పడగానే దబ్బున ఆ రక్తంలో పడిపోయి అలా ఉండిపోయాను ప్రియులరా. ఎప్పుడైతే అలా ఉండిపోయానో ఇక నా నుండి అలికిడి కానీ శబ్దం కానీ ఏ విధమైన అలికిడి లేకపోవడం చేత మా అమ్మ ఏమైంది ఇప్పుడు దాకా కేకలు పెట్టాడు, అరిశాడు, వాంతి అయిపోగానే ఏమైనా పడిపోయాడో సుర తప్పని ఆ బరకం లేపు చూస్తే రక్తంలో అలా పడిపోయి నా ముఖమంతా రక్తం అయిపోయిందంటండి. మా అమ్మ నన్ను ఇంట్లో పెద్దోడా అని పిలుస్తుందండి. గట్టిగా నా భుజం మీద అరే పెద్దోడా లేగో అని గట్టిగా నా భుజం మీద తడతా ఉంటే నా నుండి ఎటువంటి చలనం లేకపోయేటప్పటికీ మా అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉందంట. చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేసారు. మా ఇంటికి వచ్చి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, ఏమో వీడు పెద్ద వాంతి చేసుకున్నాడు ఇలా పడిపోయాడు చూడండి అంటే, వెంటనే ప్రియులరా వాళ్ళు నా ముక్కులు కాడ ఇచ్చి ఈ భాగాలన్నీ చేతులు పెట్టి చూసి, అమ్మా నీ కొడుకు చచ్చిపోయాడు, ఎందుకంటే డాక్టర్లు చెప్పారు నెల 15 కూడా ఎక్కువ బ్రతకడని, ఆల్రెడీ ఆ రోజులు దగ్గరికి వచ్చినాయి కాబట్టి చచ్చిపోయాడు, ఇక ఆడి కోసం ఎందుకు ఏడుతావు, ఆడు ఎలాగ క్యాన్సర్ రోగంతో భయంకరమైన రోగంతో ఇదయ్యాడు, ఇంకా నీకు రత్నాలు నుంచి 4 కొడుకులు ఉన్నారు, వాళ్ళని చూసుకో అని చెప్పేసి మా అమ్మగారిని బయటికి తీసుకెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటి పక్కన మారీ గారు అని ఒక ఆయన ఉంటారండి. ఆయన మరి ఎప్పుడైతే నేను చనిపోయానని వార్త విన్నాడో ఆయనే గెళ్ళ తీసుకొచ్చాడు, ఆయనే కొండ తీసుకొచ్చాడు, ఆయనే పిడకలు తీసుకొచ్చాడు, ఆయనే తాడు తీసుకొచ్చాడు, ఆయన ఇవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. మరో కొంతమంది శ్మశానంలో గొయ్యి తవ్వడం ప్రారంభించారు. మరి కొంతమంది ఈ ఆడవాళ్ళు నీళ్లు సిద్ధపరిచారు శవస్నానం చేయించడానికి. ఊళ్ళో మా బంధువులు ఇంటి పేరటోళ్ళు ఉన్నారంటే వాళ్ళు కౌరు వెళ్ళిపోయింది, ఆదినేరం చనిపోయి త్వరగా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక అన్ని పనులు పూర్తయిపోయి ఇక మిగిలిందల్లా ఇక ఏంటంటే కనుక శవాన్ని బయటికి తీసుకురావడం, స్నానం చేయించడం, తీసుకెళ్ళి పాతి పెట్టడమే మిగిలింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయం ఎంత అవుతుందంటే సాయంత్రం 5 అయిపోతూ ఉంది. 6 లోపల శవాన్ని తీసుకెళ్ళిపోవాలి కనుక అన్ని పనులు పూర్తయిపోతున్నాయి. ఇక బాడీని బయటికి తీసుకురావడమే ఆలస్యం. నేనైతే రక్తంలో పడిపోయి చనిపోయాను. అప్పటికే దాదాపుగా 2-3 గంటలు అయిపోతూ ఉంది. కానీ నాకు ఒక వింత కార్యం జరుగుతూ ఉంది.
అది ఇప్పటికి నేను వర్ణించడం నాకు అసాధ్యం. అదేంటంటే నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉంది. ఎంత చీకటి అంటే కన్ను కుట్టుకున్న కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. ఆ వెలుగు రాగానే చీకటంతా కనుమరుగైపోయింది. పట్టపగల వెలుగులో నిర్మలమైన ఆకాశం కనబడుతుంది. మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదు. నేను చూస్తూ ఉన్నాను. అలా చూస్తున్నప్పుడు తళ్ళున ఒక మెరుపు మెరిచింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తూ ఉంది. ఆ హస్తాన్ని నేను చూస్తున్నాను. అది రక్తముతో మిళితమైన హస్తము, గాయపడిన హస్తము నా దగ్గరికి అంట వచ్చింది. ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరలా బ్రతికాను. కొట్టాలి బిగ్గరగా, చప్పట్లో స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను కళ్ళబొల్లు మాటలు, కల్పనా కథలు, లేనిపోని విషయాలు చెప్పట్లేదు. నేను జిల్లా చెప్పాను, మండలం చెప్పాను, ఊరు చెప్పాను, చేసే వృత్తి కూడా చెప్పాను. చాలామంది మా ఇంటికి వెళ్ళి అడిగారంట, ఏంటి ఆదినారాయణ అనే వ్యక్తి చనిపోయాడంటే ఏంటి సంగతి అంటే వాళ్ళు చెప్పారంట, అవును బాబు, చనిపోవడం వాస్తవమే, కానీ బ్రతికించింది మాత్రం ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క అలాగా ఆ హస్తం వచ్చి తాకిందో జరిగిన మొదటి పని ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. అద్భుతంగా నా కళ్ళు కనబడుతున్నాయి. రెండవదిగా జరిగింది ఏంటంటే నా నడినెత్తి మొదలుకొని అరిపాద వరకు ఏదో బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా మూలుగులు, నా కండరాలు ఆ శక్తితో నింబడినప్పుడు నన్నెవ్వరూ పైకి లేపలేదు. నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. నిలబడి నేను చూసుకుంటూ ఉన్నాను. 25 రోజులు అయిందండి స్నానం చేసి. రోత కంపు కొడుతున్నాను, పైకైతే రోత కంపు కొడుతున్నాను, కానీ నా హృదయం మాత్రం చెప్పనా సఖ్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయింది. బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. నాకేమనిపిస్తుంది తెలుసా? ఎగరాలనిపిస్తూ ఉంది, గంతులేలనిపిస్తూ ఉంది. ఎందుకంటే బరువు మొత్తం నా బరువు అంతా కూడా ఏమండి ఇదైపోయింది. భాగంలో ఇదంతా కూడా ఏమైపోయిందంటే తేలికైపోయింది. పిల్లరా, ఎవరో లోపలికి చేయి పెట్టి తీసేసినట్టుగా నా శరీరం అలా తేలిపోతూ ఉంది. చాలా ఇదైపోతూ ఉన్నాను. అయితే ఇదైపోతున్నాను కానీ లోపలే ఉన్నాను. ఎవరైనా వచ్చి నన్ను చూస్తే బాగుండు, ఎవరైనా వచ్చి మరి నన్ను చూస్తే బయటికి వెళ్ళి చెప్తారు కదని చూస్తూ ఉంటే 2 వ్యక్తులు ఆ బరకం అవతలే నువ్వెళ్ళరా అనుకున్నారు, కానీ ఏ ఒక్కడు లోపల రావట్లేదు. వీళ్ళు అంతసేపు చూసినా వచ్చేలా లేరని నేనే ఆ బరకాన్ని ఇలా పైకి లేపుకుని నడుచుకుంటా ఈదులోకి వెళ్ళిపోయానండి. హల్లెలూయా. ఈదులో ఉంటుంది నుయ్య. ఆ నూతుగాన్ని నిలబడ్డాను. నూతుగాన్ని నిలబడి చూస్తే ఏ ఒక్కడు నా వైపు మాత్రం చూడట్లేదు. ఎవరి పనులు వాళ్ళు సీరియస్గా చేసుకున్నారు. సర్లే ఎలాగో చూసేలేరని నేనే చేత తీసుకుని నూతులో వేసుకుని ఇలా నీళ్ళు తోడుకుని నెత్తండ పోసుకుంటుంటే అప్పుడే ఎవరో స్నానం చేస్తున్నారని అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నూతి వైపు చూశారు. అలా చూడగానే వాళ్ళ కంటి చూపేగా నోటి మాటలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీడు చచ్చిపోయాడు కదా, వీడి కోసమే పాడి కట్టాం, వీడి కోసమే నీళ్ళు తోడాం, వీడి కోసం ఎన్ని పనులు చేసాం, అయినా వీడి మనిషి లేకపోతే ఇంకేమనని చెప్పి నా దగ్గరికి వచ్చి నానా పరీక్షలు నిర్వర్తించారండి. ఒకడేమో చేయి లాగుతున్నాడు, ఒకడేమో ఊపుతున్నాడు, ఒకడేమో బొగ్గులట్టుకు లాగుతున్నాడు, అంటే మనిషినో కాదునని. ఎన్ని పరీక్షలు చేసినా వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే వీడు మనిషిరో అని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిర్ఘాంతకు పోయారు. ప్రియులరా, ఏంటి వీడు బయటికి రావడం ఏంటని ఎవరికి అసలు ఇదైపోతూ ఉంది. నేను స్నానం చేశాను, లోపలికి వెళ్ళి మారుబట్టలు కట్టుకున్నాను, కాండ్రగించి ఉమ్మూసాను. ఆ ఉమ్ములో రక్తపు జీర కూడా లేదు. గట్టిగా స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. 4 రోజులు ఆగాను. ఏ ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్ గారు అయితే ఇక్కడ గడ్డ పగిలిపోయి ఇదంతా పాడైపోయింది, ఇక నువ్వు బ్రతకమని చెప్పారు, అదే ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్ గారు ముందు నిలబడ్డాను. ఆ డాక్టర్ గారు నన్ను చూడగానే గుర్తుపట్టారు. గుర్తుపట్టి అన్నారు, నువ్వు ఇంకా బతికే ఉన్నావని అడిగారు. అవునండి బతికే ఉన్నాను. ఇంత బాగున్నావు ఏంటి అన్నారు. అది చూస్తారని వచ్చినాను. లోపల తీసుకెళ్ళి షర్ట్ ఇప్పమని ఇదంతా ఏదో రాసి 10-15 నిమిషాల తర్వాత నన్ను లేపుతున్నారు. బాబు నీ పేరు ఆదినారాయణ అడిగారు. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే ఇక్కడ గడ్డ పగిలిపోయి ఇదంతా పాడైపోయిందిగా, మరి ఇప్పుడేమైందంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు.
దాని ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు. మీకేమో చప్పట్లు కొట్టాలనిపించట్లేదు, కొట్టిన గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నిజం చెప్పు, నువ్వు కదంటే నిజంగా నేనే అండి. మరి ఏం జరిగింది చెప్పంటే, ఏమో నాకు తెలియదండి. ఒక హస్తం అండి రక్తంతో మిళితం అయిపోయిందండి. మీరు అన్నట్టు నెల 13 నుంచి చనిపోయానండి. కానీ ఆ హస్తం అండి ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చి ఈ భాగంలో తాకిందండి. ఆ హస్తం వచ్చి తాకిన తర్వాతే నేను బ్రతికి పట్టుకట్టానంటే, కుర్చీలో కూర్చున్న డాక్టర్లు లేచి నిలబడ్డారు. నిలబడటమే కాకుండా చేయబడిన రూమ్లో తీసుకెళ్ళిపోయారు. కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయన చాలా పెద్ద పెద్ద కళ్ళు చేసుకుంటా, స్వరం పెరిగిపోతూ ఉంది, అటు ఇటు తిరుగుతా అన్నాడు. నిజం చెప్పు, హస్తం ఏం తాకిందా? అవునండి. ఆ హస్తం ఎవరిదో నీకు తెలుసా? నాకు తెలదండి. ఎప్పుడు వినలేదండి. ఆ హస్తం ఎవరిదో చెప్పనా అంటే, ఎవరిదయ్యా ఆ హస్తం అని చెప్పి ఆయన వైపు చూస్తే ఆయన చాలా బిగ్గరగా చెప్తున్నారు, ఆ హస్తము నజరేయుడైన యేసుదే. ఆయన ఒక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు. ఆయన ఒక్కడు మాత్రమే చనిపోయిన వారి సైతము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నిన్ను బ్రతికించింది ఆయనే, నీకు బట్ట కట్టించింది ఆయనే, ఈ పూట ఇలా నిలబెట్టింది సాక్షాత్తు ప్రభువైన యేసు క్రీస్తు. స్తోత్రం చెప్దామా? ఆ మాట చెప్పగానే ఆ రూమ్ అంతా రీసౌండ్ వచ్చేసిందండి. వాళ్ళందరూ పిల్లరా బయటికి వెళ్ళిపోమని సిస్టర్స్ని నా భుజం మీద చేసాడు. నానా నిన్ను బ్రతికించింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. నాకు తెలియదు ఆ ప్రభు గురించి. ఎవరో ఒక డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చి, ఖాళీగా ఉంటారులేండి బైబిల్ చదవండి, ఈ బైబిల్ ఇచ్చారు నాకు, చిన్న బైబిల్. అందులో యోహాను సువార్తలో సందర్భం ఏంటంటే లాజరు కోసం రాయబడి ఉంది. ఏమనంటే లాజరు చనిపోయాడు, సమాధి చేసేసారు. 4 రోజుల తర్వాత యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన వచ్చి సమాధి మీద రాయిని పొర్లించమని లాజరు అని పిలవగానే లాజరు వచ్చి యేసు ప్రభు ముందు నిలబడ్డాడు. కాబట్టి ఇలాగా లాజరు అని యేసయ్య పిలవగానే లాజరు మాట విని యేసు ప్రభు మాట విని లాజరు వచ్చేసాడు అని ఆ మాటలు చదివినప్పుడు నాకు ఇదంతా కూడా కథ అనిపించింది. ఎందుకంటే నా వైద్య శాస్త్రంలో నేను ఇంతకాలం నా వైద్య విధానంలో చచ్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా బ్రతకడం అనేది చూడలేదు. కాబట్టి ఇది కథే తప్ప నిజం కాదు అని అనుకున్నాను నేను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది కథ కాదు, ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యము. గట్టిగా చప్పట్లు బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాక్యములో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. నిన్ను వెలిగించింది ఈ మాట, నిన్ను బ్రతికించింది ఈ మాట, నీలో జీవాన్ని పోసింది ఈ మాటే. కాబట్టి నేను చెప్తున్న మాట విను. నీవు ఈరోజు మొదలుకొని లాజరు చనిపోతే యేసు ప్రభు లేపాడని మేము చదువుకున్నాం. కానీ కేవలం యేసు ప్రభు లాజరుకు మాత్రమే దేవుడు కాదు, ఆయన ఈ భూప్రపంచం మీద ఉన్న మానవ జాతి అనబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రభువు అయి ఉన్నారు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి ఆ ప్రభువు నేను కలిగి ఉండంటే, అలాగే నేను చెప్పాను. రిపోర్ట్స్ ఇచ్చారు, ఆ రిపోర్ట్స్ పట్టుకుని ఇంటికి వచ్చేసాను. మా అమ్మతో చెప్పానమ్మా, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, ఎప్పుడు కూడా ఆయన మందిరానికి వెళ్ళలేదు, యేసు అన్న మాట మన నోట రాలేదు, ఇదిగో యేసు ప్రభు నన్ను బ్రతికించాడు రిపోర్ట్స్ అంటే మా అమ్మ చింపేసి పొయ్యిలో పడేసింది. పొయ్యిలో పడేసి ఇంకోసారి యేసు ప్రభు అన్నావా, నీ మాట మర్యాద తగ్గుతాను. అన్నాను. అంటే వెంటనే మీ నాన్న అసలు త్రాగుబోతూ, ఇప్పటికే మన బతుకులు అంతంత మాత్రంగా ఉన్నాయి, ఇప్పుడు నువ్వు యేసు ప్రభు అన్నావు అనుకో ఈ బతుకు కూడా ఉండదు. కాబట్టి ఓ పని చేయి, క్రిస్మస్ వస్తుంది కదా, ఒక అట్టుపల్లి అక్కడ ఇచ్చేసి దాన్ని పెట్టిన వచ్చాను మా అమ్మ. నేను నన్ను చచ్చిపోయిన బతికితే అట్టుపల్లిగలు కాదమ్మ ఇవ్వడం, జీవితాలే ఏసైకి ఇచ్చేయాలి, బ్రతుకులే ఏసైకి సమర్పించాలి. అంతేగాని అట్టుపల్లిగలతో సరిపెట్టొద్దు. రేపు ఆదివారం ఇంటిళ్ళ పాతి మందిరానికి వెళ్దామంటే మా అమ్మంది, ఇంకొకసారి నీ నోట్లోంచి యేసు అనే మాట నన్ను నేను ఊరుకొని అంది. అన్నం లేకపోయినా బ్రతకగలనమ్మా, నీళ్ళు లేకపోయినా బ్రతకగలను, నేను లేకపోయినా బ్రతకగలను, కానీ యేసై లేకపోతే నేను బ్రతకలేనమ్మా, నాకు ఆ ప్రభువు కావాలమ్మా అని అంటే మా అమ్మ అంది, రే ఇంకొకసారి ఇంకా నువ్వు యేసు ప్రభు అన్నబట్టి నేను ఊరుకోను,
అసలు నువ్వు ఆనాడే చచ్చిపోతే, నువ్వు ఆనాడే పాతి పెట్టబడిపోతే మాకు ఈ గొడవ లేకపోను రాంది. నిజమే, చచ్చిపోయినని తీసుకెళ్ళి పాతి పెడదామని మీరు సిద్ధపడ్డారు, కానీ చచ్చిపోయినని బ్రతికించాలని యేసయ్య సిద్ధపడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను బ్రతికించిన దేవుడి కోసమే బ్రతుకుతాను, బ్రతికి ఉన్న దేవుడి కోసమే బ్రతుకుతాను, నేటికి సజీవుడిగా ఉన్న దేవుని కోసమే నేను బ్రతుకుతానని చెప్పి ఇక నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసాను. మా అమ్మ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కట్టుబాట్లతో రోడ్డు అంటే వెళ్ళిపోతున్నాను. అప్పటికే ఐపీసీలో పరిచయం చేసి WM ద్వారా బయటకు వచ్చి మరలా మన్నా ద్వారా పరిచయం చేస్తున్న దైవజనులు మరి మా పాస్టర్ గారు సమాధానం గారు, ఆయన ఇప్పుడు లేరు, ఆయన ప్రభునందు నిద్రించారు. అయితే ఆయన మా కాలనీలో ఒక మందిరం, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర నిలబడ్డాను. ఇలా వచ్చేవేంటి బాబు అన్నారు. విషయం అంతా ఆయన చెప్పాను. నన్ను గట్టిగా కౌగిలించుకుని అన్నారు, నాకు మంచి టైంలో దొరికావు నువ్వు, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి, నేను ఏ స్థలంలోకి వెళ్తే ఆ స్థలంలోకి వచ్చి ఇదే మాటలు అందరికీ చెప్తావా అన్నారు. చెప్తానండి అన్న. అక్కడక్కడ సువార్త కోటాలని, అక్కడక్కడ ప్రియులరా ఈ గృహ కూడికలను ఏర్పాటు చేస్తే సాక్ష్యం చెప్పమనేవారు, నేను చెప్పేవాడిని. అలాగని ప్రియులరా మా చుట్టుపక్కల అక్కడక్కడ ఏర్పాటు చేసిన కూడికల్లో సాక్ష్యం చెప్తూ ఉంటే అనేక మంది ప్రజలు యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడని ఒక ప్రవాహంలాగా మందిరానికి రావడం ప్రారంభించారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవం ఏది అవాస్తవమో, ఏది చీకటో ఏది వెలుగో, ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలు గ్రహించిన వారై అనేకులుగా మందిరానికి వస్తూ ఉంటే 10 మంది 15 మంది ఉండేవారు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో నిండిపోయి బయట కూడా కూర్చునేవారు. అందరూ వస్తున్నారు కానీ మా వాళ్ళు మాత్రం రావట్లేదు. నేను గుళ్ళో పడి ఏడుతున్నాను, ప్రభువా అందరూ వస్తున్నారు కానీ మా వాళ్ళు ఎవరు రావట్లేదు నాయన అని ఏడుతుంటే, ఓ తెల్లవారుజాము నా పక్కన ఒక ఆయన ఏడుతున్నాడు. ఎవరని చూస్తే ఎవరో కదా మా నాన్న నువ్వు ఏడుతున్నావేంటి నాన్న, నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడిచే రకం కాదు కదా, నువ్వెందుకు ఏడుతున్నావంటే, మా అన్నాడు, రే ఏ యేసు ప్రభు అయితే నిన్ను బ్రతికించాడా, యేసు ప్రభువే నాతో మాట్లాడాడు, ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తున్నానని మా నాన్న త్రాగుడు మానేయడు. మా నాన్న త్రాగుడు మానేటి మీకు ఎవరికి ఇష్టం లేదా? మరి గట్టిగా చాపాట్లు కొట్టరా, కొట్టని గట్టిగా చాపాట్లు, బిగ్గరగా చాపాట్లు కొట్టాలి. ఏమండే, ఒక త్రాగుబోతు మారిపోవడం అంటే అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాన్ని మార్చాలి, మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చాలి. హృదయాలు ఎరిగిన దేవుడు, మనసు ఎరిగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆశ్చర్యకరంగా ఏమండి మా నాన్నగారిని మార్చేశారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వేరే త్రాగుబోతైన మా నాన్నగారు ఎప్పుడైతే మారిపోయారో రెండో రోజునే మా అమ్మ మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంత త్రాగుబోతు మారిపోతే మా అమ్మ మారిపోదండి మరి. ఆ తర్వాత 4 తమ్ముళ్ళు మారిపోయారు. నాయనమ్మ, తాతయ్య, మేనత్త, మేనమ్మ అందరము మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% మా కుటుంబం నెరవేర్చబడింది. న్యాయమైతే గట్టిగా కొట్టని చప్పట్లో గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు అంత గొప్ప కార్యం చేశాడో, ప్రతి ఆదివారం ఇలా తెల్లటి బట్టలు కట్టుకొని బైబిల్ పట్టుకొని మా వీధిలో ప్రతి ఆదివారం వెళ్ళిపోతుండేవాళ్ళం ప్రార్థనకి. ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అనేవారు, ఈ సత్యనారాయణ తాగేసి మనల్ని తిట్టేవాడు నిన్నటిదాకా, ఇవాళ గొర్రెపిల్ల బైబిల్ పట్టుని వెళ్ళిపోతున్నాడు. ఇంత మార్పు కారణం ఆ యేసు ప్రభు కాదా? మనం కూడా నమ్ముకుంటే మనోళ్ళు కూడా మారుతారని మా వీధిలో 30 కుటుంబాలు మారిపోయాయండి. గట్టిగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. 1 నన్ను బ్రతికించడం కాదు, 2 నా తండ్రిని మార్చడం కాదు, 3 నా కుటుంబాన్ని మార్చడం కాదు, 4వదిగా మా వీధి వారిని కూడా యేసయ్య మార్చేశాడండి. స్తోత్రం చెప్దామా. అందరూ అలా మార్పు చెంది ప్రభువుని సేవిస్తున్న క్రమంలో ప్రభువు నాతో మాట్లాడడం ప్రారంభించారు. నా కుమారుడా నా పని చేయ అన్నాను. నా పని చేయ అంటున్నారు. నేను అన్నాను, నీ పనికి నే పనికిరాను ప్రభు అన్నాను. అన్నాను. అంటావేంటి ప్రభు? నాకు ఊ అంటే ఆరాదా, అంటే ఊరాదు. నాకు చదువు లేదండి, కనీసం మా నాన్న స్కూల్లో కూడా జాయిన్ చేయలేదు. తాకట్టు పెట్టుకోవడమే సరిపోయినప్పుడు ఇంకెక్కడ జాయిన్ చేస్తాడు స్కూల్లోని? కాబట్టి నాకు చదువు లేదు ప్రియులరా, అక్షర జ్ఞానం లేదు నాకు. ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారు. 103వ కీర్తన 4వ చరణం అని చెప్పి సెలరేగిపోన్నారు. దేవునికి స్తోత్రం.
నేను ఆ వచనం చెప్పగానే మీలో ఎవరో ఒకరు చదివేసేవారు. ఓ అమ్మ ఊరుకునేది కాదు, నా దగ్గరికి వచ్చింది ఎప్పుడు చూసినా 103వ కీర్తన 4వ చరణమే పట్టుకుని ఏలాడుతున్నావు తప్ప ఆ పై వచనం చెప్పవే, కింద వచనం చెప్పవే, ఎన్ని వచనాలు లేవు బైబిల్లో, ఏదో ఒకటి చెప్పు, ఎప్పుడు చూసినా అదే అంటావని. ఓ రోజు నా మీద సీరియస్ అయిపోయింది ఆవిడ. నాకు తెలదమ్మా, నాకు ఆ వచనం తప్ప ఇంకో వచనం రాదు, ఏమన్నా కావాలి మా పాస్టర్ గారిని అడగండి అనేవాడిని. దేవునికి స్తోత్రం చెప్పండి. చదువు లేదండి, నాకు అక్షరం మొక్క లేదు. నాకు ప్రభు అన్నారు, నాకు సేవ చేయి, నా పని చేయంటే నేను నీ పనికిరాని ప్రభువా, ఏదో పని చేసుకుంటే ఏదో పని చేసుకోవడానికి అది నిన్ను బతికించింది, నా పని చేస్తామని బతికించామన్నారు. హల్లెలూయా. ఇలాగే మందిరంలో పడుకునేవాడిని. ఇలా తెల్లటి గోడ మీద ఇప్పుడు ఈ వాగ్దానాలు ఎలా కనబడుతున్నాయో పెద్ద పెద్ద అక్షరాలతో, అలా పెద్ద పెద్ద అక్షరాలతో ఈ మాటలు కనబడుతూ ఉండే. కీర్తనల గ్రంథం 1వ కీర్తన నుంచి 150 కీర్తనలు పెద్ద పెద్ద అక్షరాలు కనబడతాయి కల్లో. ఏదో ఆ హస్తం ఎప్పుడైతే ముట్టిందో ఆ హస్తమే మరలా వచ్చి ఆ వేలు చూపిస్తూ చదివి మాట్లాడేది. నాకు చదవడం చేతనవదయ్యా అంటే అప్పుడు ఆయనే గట్టిగా చదువుతూ, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చోండక అని మొదలుపెట్టి 150వ కీర్తన చివరి చరణం వరకు ప్రియులారా దాదాపుగా 3 నెలల 15 రోజులు ఆ మహాదేవుడు ఈ అక్షరం లేనోడికి దేవుడు నేర్పించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చదివేలే నాకు ఈ పూట 66 పుస్తకాలు చదివేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో అద్భుతమైన విషయం చెప్పిన, ఇంగ్లీష్ కూడా చదువుతాను ఇప్పుడు నేను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడప్పుడు నా నోట్ నుంచి ఇంగ్లీష్ పదాలు కూడా వస్తాయి. హల్లెలూయా. చూసారండి, మట్టి అయిపోయిన బ్రతుకండి, ఇసిరివేయబడ్డ బ్రతుకు, పెంట కుప్పల మీదకి ఇసిరేయబడ్డ బ్రతుకు, పాడైపోయిన జీవితం, చీ అనుకున్న జీవితం, సమాధి గోతికి వెళ్ళిపోయిన జీవితం. నేను నిజం చెప్తున్నాను, ఈ బలిపేట మీద ఉండి నా వెనుకున్న ఈ దైవజనులు, అభిషక్తులైన దైవజనులు, వాళ్ళ కాలు గోటుకు కూడా నేను సరిపోనండి. ఇక్కడ నిలబడే యోగ్యత అయితే నాకు లేదు, నేను అర్హుడిని కానే కాదు అసలు. కానీ ఆ మహాదేవుడే ఈ మట్టిని మహిమగా మార్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాడైపోయిన జీవితాన్ని పనికొచ్చే జీవితంగా మార్చాడు. పారవేయబడిన ఈ బ్రతుకుని యేసయ్యకు పనికొచ్చే పాత్రగా మార్చుకున్నాడండి. స్తోత్రం చెప్దామండి. కాబట్టి ప్రియులకు నాకు దేవుని వాక్యం చదివే కృపనిచ్చాడు. ఆ తర్వాత నాకు ప్రియుల పాటలు పాడడం రాదండి. నడిపించు నానవని ఒక్క పాటే వచ్చు. ఎక్కడికి వెళ్ళినా అదే పాడేవాడిని. బర్త్డేకైనా అదే పాట, ఓపెనింగ్ అయినా అదే పాట. ఇంకెక్కడికి అందుకో రాధవరాజు అంటే నడిపించు నానమే. దేవునికి స్తోత్రం. ఓ రోజు సమాధి పెట్టుకొని పాడేస్తున్నాను సీరియస్గా. మా పాస్టర్ గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆగరా బాబు అన్నారు. యాండ్ అన్నాను. ఇంకెక్కడ నడిపిస్తావు, చచ్చిపోయినోడిని, ఇప్పటికే చచ్చిపోయి నడిపిస్తున్నాను ఆ మాట అని అందరిలోనే ఆ మాట అందేప్పటికి నాకు చాలా బాధ వచ్చేసి గుళ్ళోకి వెళ్ళి గొళ్ళుమని ఏడుతున్నాను. ప్రభువా, బైబిలే నేర్పించినోడు, పాటలు నేర్పించడం నీకేమన్నా విచిత్రమా నాయన? నాకు పాటలు కూడా నేర్పించిన ఆయన, ఏ పాట పాడినా ఆ పాటలోకి వెళ్ళిపోతుంది ఆయన అని అంటే, ఇప్పటికి 300 కంటే పైచిలుకు, నాకు నిజం చెప్తున్నాను, ఆ సంగీత జ్ఞానం నాకు తెలియదండి, నాకేమీ రాదు. కానీ దేవుడే ప్రతి పాట కూడా ఒక అద్భుతమైన మాటగా మలిచి, ఏమండి, ఇప్పటికి 300 కంటే పైచిలుకు పాటలు రాసే కృపను దేవుడిచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదయకాలం కృప కలుగునుగా కని పాడాను. ఏమండి, ఆ పాట ప్రభు నాకు ఇచ్చిన పాట. ఇప్పుడు కృప కలుగునుగా అనే పాట చాలా చోట్ల పాడుతూ ఉన్నారు. ఆ పాట ప్రభు నాకు ఇచ్చిన పాట. రెండవదిగా ఎందుకో నన్ను ప్రేమించవేసేయని లాస్ట్లో పాడాను. ప్రభు నాకు ఇచ్చిన పాట. ఇందాక అద్భుతాలు చేసే దేవా ప్రభు నాకు ఇచ్చి, ఇలాగ ఎన్నో పాటలు. 2017 సంవత్సరంలో నిన్ను స్తుతించుటే నా కర్తవ్యం అనే ఒక CD ఆల్బమ్ చేశాం. అప్పటికి కొన్ని CDలు అప్పుడు ఉన్నాయండి. ఆ తర్వాత ఇక CDలు రాకపోవడం చేత ఒక్కొక్క పాట యూట్యూబ్లో పెట్టడం జరుగుతూ ఉంది. నా పేరు ఆదామురాజు సప్ప అని కొడితే అందులో యూట్యూబ్లో ఆ పాటలు ఉంటాయి ప్రియులరా. అలాగుని ప్రియులరా, మాటేరా నా నోటికి పాటలు కూడా దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు డ్రైవింగ్ కూడా రాదు. మరి బస్సుల్లో ప్రయాణాలు చేశాను, అలాగే మోటార్ సైకిల్ మీద ప్రయాణాలు చేశాను. డ్రైవింగ్ రాదు, ప్రభువే నాకు డ్రైవింగ్ కూడా నేర్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డు అట్టు వెళ్ళిపోతుండే ఎక్కడికక్కడికి. ఓ పాస్టర్ గారు అన్నారు, లైసెన్స్ ఉందన్నారు, ఆధార్ కార్డు ఉందండి అన్నాను. ఆధార్ కార్డు ఉంటే ఊరుకోరు అబ్బాయి, లైసెన్స్ ఉండాలన్నారు. మరి ఏం చేయాలన్నాను. RTO ఆఫీస్కి వెళ్ళు, లైసెన్స్ చేస్తారంటే
ఆధార్ కార్డు అట్టుని వెళ్ళిపోతే ఆ ఆఫీసర్ గారు అన్నారు, నువ్వు చదువుకున్నావా అని అడిగారు. లేదండి, చదువులేదని. ఎందుకు లేదు చదువు అన్నారు. అవన్నీ మీకు అనవసరం అని చదువులేదు నాకు అన్నాను. అని అంటే కుదరదు, 5వ తరగతి సర్టిఫికేట్ అయినా ఉంటుంది పట్రా అన్నారు. నాకు చదువే లేదు మొర్రు అంటే 5వ తరగతి సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వద్దానంటే ఎందుకు లేదని అడిగారు. కొంచెం గట్టిగా మాట అనేటప్పటికి దొరికింది ఇదే సొందని నా సాక్ష్యం మొత్తం చెప్పేశాను. ఆయన ఏడుతున్నాడు, వదిలేరు బాబా ఎందుకు వచ్చిన గొడవ, నీకు ఏ సర్టిఫికేట్ అవసరం లేదు, ఈ ఆధార్ కార్డు మీద ఫ్రీగా లైసెన్స్ చేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, నా జీవితంలో అలాగ ప్రతీది కూడా ప్రభువే నాకు అనుగ్రహించారు. ఆ తర్వాత 1998 సంవత్సరం నవంబర్ 18వ తారీఖున యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షణగా అంగీకరించి నీటి మూలంగా బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మాభిషేకం పొందుకొని 4 సంవత్సరాలు మా పాస్టర్ గారి దగ్గర నమ్మకంగా పరిచర్య చేశాను. 2002 మే 22వ తారీఖున నాకు వివాహం జరిగింది. చక్కటి భార్యను ప్రభు నాకు ఇచ్చారు. నాకు 2 పిల్లలండి. మా పాప డిగ్రీ కంప్లీట్ చేసుకుంది. మా బాబు పిల్లల బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. క్యాన్సర్ వ్యాధితో చచ్చిపోయిన బతికించడమే కాదు, పెళ్లి చేసాడు దేవుడు, పిల్లలను కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమైనా అది. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయడానికి సమర్థుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు. ఆయన నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన ఏమైనా చేయగలడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా నా జీవితంలో ఎందుకు పనికిరాని జీవితాన్ని ఇలాగ నన్ను చేశాడు. నేను ఇప్పుడు భీమవరం పక్కన ఈలంపూడి అనే గ్రామంలో సేవ చేస్తున్నాను. అలాగే ఉండి లోపల మరి ఉప్పులూరు అనే ఊరిలో ఒక చోట పరిచర్య చేస్తూ ఇలా గనులైన దైవజనులు ఏ ప్రాంతాన్ని పిలిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి నేటికి కూడా యేసయ్య సజీవుడైన దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమ సజీవంగా ఉంది, ఆయన రక్తము సజీవంగా ఉంది, ఆయన చేసిన శిలువ యాగము సజీవంగా ఉంది. ఆయన నేడు సజీవంగా ఉండి నేటికి కూడా ఆయన ప్రేమ చేత అనేకుల్ని ఆకర్షిస్తా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ పూట ఒక మాట చెప్తాను ప్రియులరా. ఈ సాక్ష్యాన్ని పట్టుకుని ఇప్పటికి దాదాపు కర్ణాటక వెళ్ళాను, మహారాష్ట్ర వెళ్ళాను, నేను ప్రియులరా ఒరిస్సా వెళ్ళాను, ఛత్తీస్గఢ్ వెళ్ళాను. దాదాపుగా ప్రియులరా చాలా ప్రాంతాలు, మన తెలుగు 2 రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు నిలబడ్డాను. అయితే నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు మహాదేవుడు ప్రియులరా ఇప్పటికీ 38 మంది క్యాన్సర్ రోగులను బాగు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా బాగు చేయడంటే నేను ఎత్తిమే చేసి ప్రార్థన చేస్తే కాదండి, ఏ మైకులోంచి అయితే ఆ మాట వచ్చో రోజు బాగు చేసిందో, ఇలా మీటింగ్లు పెట్టినప్పుడు మైకులు ఉన్నాయి కదండి పైన, ఆ మాటలు విన్నప్పుడు ఆ మంచాల మీద అక్కడక్కడ ఉండి ప్రభువా ఆయన బాగు చేసేవంట, మమ్మల్ని కూడా బాగు చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరుడైన దేవుడు వాళ్ళని కూడా బాగు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పూట నేను చెప్తున్నాను, ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ ప్రాంతంలో ఉంటే యేసయ్య వాళ్ళని కూడా బాగు చేయునుగాక, వాళ్ళని కూడా స్వస్థపరచునుగాక, మంచాల మీద లేపి వాళ్ళని మందిరంలోకి తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. వేరే త్రాగుబోతున్న తండ్రిని మార్చినవాడు, ఈ ప్రాంతంలో అలా త్రాగుడికి అలవాటైపోయి వ్యసనానికి అలవాటైపోయిన వాళ్ళు యేసయ్య నామములో అలాంటి వారిని కూడా ప్రభువు మార్చునుగాక. మీ కుటుంబాల్లో ఉన్న వారిని కూడా మార్చి ప్రభు దేవుని సన్నిధికి చేర్చునుగాక. యేసయ్య అంటే మతము కాదు, మనుషుల్ని మార్చే గొప్ప మార్గం, హృదయాలు మార్చే మార్గం, జీవితాలను మార్చే మార్గం, పరిస్థితులను మార్చే మార్గం. ఉదయకాలం సమయం చెప్పాను, మందిరం అంటే ఏంటి చెప్పాను. మోటార్ సైకిల్కో షెడ్ ఉంటుంది, కారుకో షెడ్ ఉంటుంది, ప్రతి సామానం బాగు చేయడానికి ఒక కర్మాగార స్థలం ఉంటుంది, బాగు చేసే షెడ్లు. కానీ మనుషులను బాగు చేసే షెడ్ ఏం చెప్పండి, అది దేవునికి స్తోత్రం చెప్పండి. పాడైపోయిన బ్రతుకులు బాగు చేసే అద్భుతమైన కర్మాగార స్థలం దేవుని మందిరం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఏ ఒక్కరైనా బాగు చేయబడి ఎక్కడ రావాలి, మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగును ప్రియులరా 38 మంది క్యాన్సర్ రోగులు ఇటీవల కాలంలో ఈ జనవరి 16వ తారీఖున వసంత కుమార్ అనే ఒక యవనస్తుడు బోన్ క్యాన్సర్ వ్యాధితో చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు నేను 2024 సంవత్సరం
ఏమండి మే నెల టైంలో మరి నేను ఆ యొక్క అంగులూరు అనే ఒక ప్రాంతం గుడివాడ దగ్గర అక్కడ సాక్ష్యం చెప్పడానికి వెళ్తే అదే ప్రాంతం చెందిన ఈ అబ్బాయి ఆ సాక్ష్యాన్ని విని యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి ప్రభువా నేను కూడా ఆయనలా సాక్ష్యం చెప్తాను ప్రభువా నన్ను బ్రతికించని ప్రార్థన చేస్తే చివరి స్టేజీ లాస్ట్ టైం వచ్చింది, చచ్చిపోతామని డాక్టర్లు చెప్పారు. ఆ సమయంలో ప్రియులరా విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే బోన్ క్యాన్సర్ని దేవుడు క్యాన్సల్ చేసి ఇవాళ అతను కూడా సాక్ష్యం చెప్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మహారాష్ట్రలో ఒక రాజకీయవేత్త ప్రసాద్ ఆయన పేరు, ఐసీ రూమ్లో పెట్టేశారు. నాకులాగా ఇక్కడ ఆయన కూడా గడ్డ పగిలిపోయి ఇదైపోయింది. ఇక ఐసీ కోమా స్టేజ్లో ఉన్నాడు. ఆయనకి 2 మాటలు చెప్పంటే జస్ట్ కొంచెం గెప్తిలోకి వచ్చాడు. 2 మాటలు చెప్పి వచ్చేసాను. 3 నెలల తర్వాత మొన్నే నాకు కబురు చెప్పారు ఏంటంటే అయ్యా ఒకసారి మరలా మీరు రావాలి, ఎందుకంటే ప్రసాద్ బ్రతికాడు, ఇప్పుడు బాగున్నాడు అని చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలాగా అనేక మంది నన్ను బ్రతికించిన దేవుడే అనేకులను బ్రతికిస్తున్నాడు. నా జీవితాన్ని బాగు చేసిన దేవుడే అనేకులను బాగు చేస్తున్నాడు. ఈ రాత్రి నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరైనా బాగుపడాలి, నా జీవితం బాగుపడాలి, నా జీవితము బాగుపడాలన్న ఆలోచన ఎవరికైనా ఈరోజు ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వాళ్ళైనా మందిరంలో ఉన్న వాళ్ళైనా ఆశ కలిగితే నీ జీవితాన్ని బాగు చేసే ఏకైక అద్భుతమైన ఆ ప్రభువైన యేసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే చాలు, ఆయన నిన్ను బాగు చేసేస్తాడు. హల్లెలూయా. నువ్వేం చేయవసరం లేదు. ఏ స్థలంలో ఉన్నా సరే ప్రభువా నాలోనికి రండి అని అడిగితే చాలు, నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే చాలు, ఈ పూట ఆయన వస్తాడు, నీ జీవితాన్ని అద్భుతంగా బాగు చేస్తాడు. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇంత గొప్ప కార్యం చేశారు. కాబట్టి నాకే కాదు మీ పట్ల కూడా చేస్తాడు. నాకు ఆయన దేవుడు కాదు, ఆయన మీకును దేవుడే. ఈ పూట నాకు మీకున్న తేడా ఏంటంటే ఒక్కసారి ఆయన అడగాలి, ప్రభువా నన్ను బాగు చేయని అడిగితే చాలు, ఆయన అద్భుతం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నా సాక్ష్యం. దేవుడి సాక్ష్యం దీవించును గాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? మరి సాక్ష్యం ఎంత గొప్పదైనా సాక్ష్యం కంటే గొప్పదేని చెప్పండి అమ్మా. వాక్యం చెప్పమంటారా? గట్టిగా చెప్పండి ఆ మాట. మీకే చెప్పమంటారు మీరు. ఆమెను అనగానే ఇంటికి వెళ్ళిపోతారు ఇలా మీరు. నేను మళ్ళీ 2 గంటలన్నర ప్రయాణం చేయాలి. రేపొద్దున జంగారెడ్డి కూడా వెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయినా పర్లేదు చెప్పే వెళ్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. రండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నాబోటి వంటి ఒక జీవితాన్నే పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపించి నేను ముగిస్తాను ప్రియులారా. నాబోటి వంటి ఒక జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీకు చూపిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 8:2 చదవండి అమ్మ. అందుకు ఆయన నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడో కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటికి 2025 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో నివాసం చేశారు. 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్య కాల వ్యవధిలో యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన కొండ మీద కూర్చొని అద్భుతమైన మాటలు చెప్పారు. మొట్టమొదటి ప్రసంగం ధన్యతల గురించి మాట్లాడారు. 6వ అధ్యాయం ప్రార్థన గురించి మాట్లాడారు. 7వ అధ్యాయం ధర్మశాస్త్రానికి ఆయనకున్న పోలికలు మాట్లాడి 8వ అధ్యాయంలో కొండ దిగి వచ్చేస్తూ ఉన్నారు. అలా కొండ దిగి వచ్చేస్తున్న క్రమంలో అనేక మంది ప్రజలు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఏమండి, యేసు ప్రభుని ఎప్పుడు కూడా 4 గుంపులు వెంబడించేవారంట. ఒక గుంపేమో దేవుని వాక్యం అంటే యేసు ప్రభు చెప్పే మాటలు వినడానికి వెంబడించేవారు.
రెండో గుంపేమో యేసు ప్రభు చేత బాగుపడదామని. మూడో గుంపేమో యేసు ప్రభు వారు 5 రొట్లు 2 చిన్న చేపలు చేస్తారు, ఓ చేప అయినా దొరక్కపోదా, ఓ రొట్టె అయినా దొరక్కపోదా అని వెంబడించేవారు. నాలుగో గుంపేమో అసలు యేసు ప్రభు వారు ఎక్కడ పొరపాటు మాట అయినా మాట్లాడితే పట్టేసుకుందామని చెప్పి వెంబడించేవి. ఇలాగున అనేక మంది ప్రజలు అరణ్యములో ఉన్నా, ఇంటిలో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, సరస్సు తీరానున్నా, సముద్రం వారునున్నా, ఎక్కడున్నా సరే అనేక మంది ప్రజలు యేసుని వెంబడిస్తూ ఉండేవారు. యేసు ప్రభు వారు కొండ దిగి వస్తూ ఉన్నాడు, ఆయన వస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ సమయంలో ప్రియులారా, అక్కడ ఒక కుష్ఠరోగి మోకరించి అంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నారు. యేసు ప్రభు వారు కూడా అంతమంది ప్రజల ముందు, అంతమంది జనాంగం ముందు ఏమాత్రం మరో ఆలోచన చేయకుండా, ఏమండి మరొక విధానం ఆలోచించకుండా అక్కడ ఏం చేశారంటే, నాకు ఇష్టమే అని చెప్పి వాడిని ముట్టుకొని మరీ బాగు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పూట మాట చెప్తాను, వాస్తవంగా కుష్ఠరోగి అనబడిన వాడు ఎక్కడ రాకూడదు? ప్రజల మధ్యలోకి రాకూడదు. ఊరి వెలుపలే ఉండాలి తప్ప ఊళ్ళోకి రాకూడదు. ఏమండి వాళ్ళు ఆ రోగం వచ్చిన తర్వాత ఆ రోగంతో అక్కడే అంతరించిపోవాలి తప్ప ఊళ్ళోకి, ప్రజల మధ్యలోకి, జనాల మధ్యలోకి రాకూడదు. వస్తే ఏం చేస్తారు? అప్పుడున్న నానుడు ఏంటంటే రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పి ఒక ఆజ్ఞ ఉంది. కాబట్టి ఖచ్చితంగా రారండి, ఖచ్చితంగా రారు. కానీ ఇక్కడ వచ్చాడు ప్రియులరా. రావటమే కాదు, యేసు ప్రభుతో మాట్లాడాడు. యేసు ప్రభు కూడా వ్యక్తితో మాట్లాడటమే కాదు, ఏకంగా యేసు ప్రభు వారిని ముట్టుకొని మరి ఏం చేశాడు చెప్పండి అమ్మా? బాగు చేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కుష్ఠరోగిని ముట్టుకోకూడదు, కానీ ఎవరు ముట్టుకున్నారండి? మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడారండి? ఏమండి యేసయ్య బాగు చేసేసాడు. పైకి ఒక మాట అన్నాడు యేసయ్య, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనగానే తక్షణమేమనుకున్న కుష్ఠరోగము శుద్ధి అయిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ పూట ఆ కుష్ఠరోగులో యేసయ్యకు ఇష్టమైన లక్షణాలు ఏమిటి? హల్లెలూయా. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను ఈ మాట. ఆ కుష్ఠరోగులో యేసయ్యకు నచ్చిన లేక ఇష్టమైన లక్షణాలు ఏంటో ఒక 3 లక్షణాలు చెప్పి నేను ముగించేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ కుష్ఠరోగులో నచ్చిన విషయాలేంటి? ఆ కుష్ఠరోగులో యేసయ్య మెచ్చుకున్న విషయాలేంటి? ఎందుకు నాకు ఇష్టమే అని ముట్టుకుని మరి బాగు చేసేసాడు. ఎందుకు నాకు ఇష్టమే అని ముట్టుకొని మరి స్వస్థపరిచాడు. అతనిలో యేసయ్యకు నచ్చిన విషయాలు ఏమిటి? హల్లెలూయా. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆ కుష్ఠరోగి మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, నేను యేసయ్యకు నచ్చినట్లుగా మీరు యేసయ్యకు నచ్చారా, లేక ఇష్టమవుతున్నారా, లేక యేసయ్య కోరుకున్నట్లుగా బ్రతుకుతున్నారా అన్న విషయాన్ని ఆ కుష్ఠరోగి మనకు తెలియజేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ కుష్ఠరోగిలో నచ్చిన లక్షణాలు ఏంటో 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, వినండి ప్రియులారా, వినండి. అందరూ కూడా నా వైపు చూస్తూ మాట్లాడు. యేసుప్రభు ఎక్కడున్నారండి? కొండ మీద కూర్చున్నారు. యేసుప్రభు కొండ మీద కూర్చుంటే కొండ దిగువాయిలో ఉన్న వారు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. వినాలి ఈ మాటలు మీరు. ఈ రోజున దైవజనులు చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేశారు, మంచి సౌండ్ ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా గొంతుకు అసలే బాగుంటలేదు. పాపం ఈ గొంతుకుని బాగా చేయాలని చెప్పి వాళ్ళు అక్కడ చెయ్యని ప్రయత్నాలు లేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మిక్సర్ని పట్టుకొని ఏం చేయాలో చేస్తున్నారు, కానీ పాపం చాలా ప్రయత్నాలు చేస్తారు. మీకు నిండు వందనాలు బాబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సౌండ్ కాస్త శ్రావ్యంగా వస్తాయి, బాగా వస్తాయి, 10 మందికి విషయాలు అర్థమవుతాయి. అనేకులు ఈ మాటలు వింటే ఖచ్చితంగా మార్పు చెందుతారని వాళ్ళు ప్రయత్నం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఈ మాటలు అనేకులకు వినబడాలి. యేసయ్య ఉద్దేశం కూడా అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రకటించే మాటలు, ఆయన చెప్పే మాటలు అనేకులకి వినబడాలని యేసయ్య ఎక్కడ కూర్చునేవారంట? కొండ మీద కూర్చుని మాట్లాడేవారంట. అంటే కొండ మీద యేసయ్య కూర్చుని మాట్లాడితే ఆయన స్వరం అండి భూతికి అంతముల వరకు వినబడేదంట. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎక్కడి దాకా వినబడదమ్మా?
భూతికంతముల వరకు అంటే పల్లెలకు వినబడేది, పట్టణాలకు వినబడేది, ఏమండి దూర దూర ప్రాంతాల్లో ఉన్న అనేకులకి వినబడేది. అలా వినబడుతూ ఊరికి వెలుపల ఉన్న, గట్టిగా స్తోత్రం చెప్పండి, ఈ కుష్ఠరోగి కూడా వినబడింది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. ఏంటి ఆ మాట తెలుసా? వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరి గురించి వింటే కలుగుతుంది అంటండి? యేసయ్య గురించి వింటే కలుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా యేసయ్య చెప్తున్నారు కదా, డైరెక్ట్గా యేసయ్య మాట్లాడుతున్నారు కదా. ఆయన మాట నిత్య జీవపు కలిగిన అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాట మరణం తప్పించే మాట. ఆయన మాట మనుష్య జీవితాల్ని బాగు చేసే మాట. కాబట్టి ఇప్పుడు యేసయ్య మాట్లాడుతూ ఉంటే ఆ మాటటండి ఇతనికి ఏం కలిగించిందో తెలుసా? విశ్వాసమును కలిగించిందంట. హల్లెలూయా. చెప్పండి, ఏం కలిగించిందమ్మా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? విశ్వాసం కలిగించిందంట. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది. మీ అందరికీ తెలిసిన మాటలే కాబట్టి నేను రెఫరెన్స్లు చూపించట్లేదు, నోట్తో చెప్తున్నాను, మీరు ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. హెబ్రీ పత్రికలో ఒక మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యునుట అంటే ఇప్పుడు ఎలా ఇష్టమయ్యాడు మనోడు? యేసయ్యకి అతనిలో ఉన్న విశ్వాసము ద్వారా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి, ఏటి ద్వారా చెప్పండి అమ్మా? విశ్వాసము ద్వారా. ఈ రోజుల్లో ఒక ఆయన చెప్పాడు, పెద్ద ఆయన, నేతి బీరకాయల్లో నెయ్యి ఉంటుందమ్మా, 10 బీరకాయలు కోసం సేమించండి, నెయ్యి రాదు. పాలు కూరలో ఎప్పుడైనా పాలు చూసారా మీరు? పాలకూరలో పాలు లేవు, నేతి బీరకాయల్లో నెయ్యి లేదు. నేటి విశ్వాసులునట ఏమి లేకుండా అయిపోతుందమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. యేసు ప్రభు వారు వచ్చిన ఆ దినమునటండి, విశ్వాసము గలవారిని ఒక్కరినైనా నేను కనుగొందునా. ఈ కడవరి దినాల్లో విశ్వాసము శిథిలమైపోతుంది, విశ్వాసము పాడైపోతుంది, విశ్వాసము ఏమండి మోడిబారిపోతుంది, విశ్వాసములో చాలామంది దిగజారిపోతున్నారు. కారణం ఏంటి? ఆ మొదటి విశ్వాసం ఏమైపోయింది? ఆ మొదట్లో ఉన్న ఆ విశ్వాసము, రక్షణ పొందిన కొత్తలో ఉన్న విశ్వాసము, రక్షణ పొందిన కొత్తలో ఉన్న ఆ అద్భుతమైన ప్రతిష్టమైన విశ్వాసము ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే, విశ్వాసం ఎందుకు త్రావు తప్పేస్తుందంటే మనకి వినబడే బోధల లాంటి. హల్లెలూయా. ఒక్క బోధ ఏంటండి? ఇదివరకే ఏమండి గమనించినట్లయితే మనం శుభ్రంగా చక్కగా ఇంట్లో వండుకొని శుభ్రంగా ఆరోగ్యవంతమైన ఆహారం తినేవాళ్ళం. ఇప్పుడు వండుకునే పని లేదు. ఏమిటి? జొమాటో ఉంది, ఇంకా ఏమున్నాయండి? చూసారు, వాళ్ళు చెప్తున్నారు, మీకు బాగా తెలుసు. ఎందుకంటే ఇంటికి రాగానే వండుకో పని లేదు, ఫోన్ ఒకటి ఉంది, ఇంకా టకటక వాటిని చక్కగా మనం ఇచ్చేసుకోవడం, ఇంటికి వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా సరే ఇంట్లో వండిన ఆహారమే ఆరోగ్యకరం, కానీ ఆ బయట ఆహారం ఆరోగ్యకరం అంటారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. కాకరకాయ కూర ఎవరికీ నచ్చదు, కానీ అదే గొప్ప మేలు చేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చికెన్ 65 చాలా సూపర్గా ఉంటుంది, కానీ అది పెద్ద హానికరం చేస్తుంది. హల్లెలూయా. ఎన్ని బాయిలర్ కోళ్ళు తినేసిందో ఈ పొట్ట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, హానికరం చేసేది ఏమండి, మార్గం తప్పించేది, పాడు చేసేది ఈ రోజున చాలామంది వాటి కోసం చెవులు చేట్లంత చేసుకొని వింటూ ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ పూట నేను చెప్తున్నాను, యూట్యూబ్లో వస్తున్న బోధలు చాలా రకరకాల బోధలు. అమ్మా, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, నీకు ఎలాగైతే ఇష్టమైన ఆహారము బుక్ చేసుకుంటున్నావో అలా ఇష్టమైన వాక్యం కాదు. నిన్ను ప్రేమించి వారమంతా మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేసి ఒక అమూల్యమైన ఒక వర్తమానం, ఆత్మీయ ఆహారం నీ దైవజనులు సిద్ధపరిచి నీకు పెట్టేది ఏదైతే ఉందో అదే నీకు ఆరోగ్యకరమైంది. హల్లెలూయా. మీ నాడు ఎవరికి తెలుస్తుంది? మీ నాడు ఎవరికి తెలుస్తుంది? మీ దైవజనులకి తెలుస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. టీవీలో కనబడే వారికి, యూట్యూబ్లో కనబడే వారికి తెలుస్తుందండి? తెలదో. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను చెప్తున్నాను, ఏ మాటలైతే నీకు ఆరోగ్యకరమో, ఏ వాక్యమైతే నీకు ఆరోగ్యకరమో, ఏ మాటల్లో నిన్ను విశ్వాసంలో నిలబెడతాయో, ఏ మాటలైతే నిన్ను విశ్వాసంలో బలపరుస్తాయో ఆ మాటలే
దైవజనులు అందిస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను ఈ పూట చెప్తున్నాను, వినే ప్రతి మాట కూడా నీకు ఆరోగ్యవంతమైంది కాదు. ఏమండి, విశ్వాసములో పెంపారింపబడాలి, ప్రతిష్టంగా ఉండాలంటే ఖచ్చితంగా నీ దైవజనులు చెప్పే బోధే నువ్వు వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందులోనే రెండవ మాట ఏంటంటే, ప్రియులరా, విశ్వాసం కలిగిన వాడంట కలవరపడ్డంట. దేవునికి స్తోత్రం. విశ్వాసం కలిగిన వాడు ఏం చేయడమ్మా? కలవరం రాదు. కానీ ఒక మాట చెప్తాను, నిజం చెప్పండి, హానెస్ట్గా మీ హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి నిజంగా చెప్పండి. చాలామంది మీలో పైకి నవ్వుతున్నారు కానీ మీ గుండెలో చాలా దుఃఖం ఉంది. ముఖం పైకి మాత్రం నవ్వు మీద వేసుకున్నారు అంతే, కానీ గుండెల్లో ఏమని చెప్పండి? వేదన, దుఃఖము, కలవరం. కొంతమందికి ఇంటికి వెళ్తామంటే భయం, కొంతమందికి ఇంటి వైపు చూస్తామంటే భయం, కొంతమందికి ఖాళీగా కూర్చున్నారంటే చాలు ఏమొచ్చేస్తాయండి? ఆలోచనలు వచ్చేసి కళ్ళంట నీళ్ళు అలా కారిపోతూ ఉంటాయి, తెలియకుండానే కళ్ళు చెమ్మగిలుతూ ఉంటాయి. కారణం ఏంటంటే తెలుసా? నీ హృదయములో ఏదో ఒక కలవరం ఉంది. నీ హృదయములో ఏదో ఒక భయం నిన్ను వెంటాడుతూ ఉంది. నీ హృదయాన్ని ఏదో ఒక వేదన వెంటాడుతూ ఉంది. ఈ పూట చెప్తున్నాను, నిజముగా నీ విశ్వాసము కలిగిన వ్యక్తివైతే నీ కలవరాలన్నీ తొలగిపోతాయి, నీ భయాలన్నీ తొలగిపోతాయి, నీకున్న ఆందోళనలన్నీ తొలగిపోతాయి, నీ పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వు కలవరపడ్డవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కలవరపడుతున్నావంటే, దుఃఖపడుతున్నావంటే, నీ పరిస్థితుల్లో ఏదో లోపం ఉందంటే ఖచ్చితంగా చెప్పాలి, నీ విశ్వాసంలో ఏదో లోపం ఉందని. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటారు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును, చెప్పండి అన్నమాట, విశ్వాసమును కాపాడుకుంటుని. అమ్మా, ఈరోజు బంగారాన్ని కాపాడుకోవడం కాదు, పేపర్లు కాపాడుకోవడం కాదు, దస్తావేజులు కాపాడుకోవడం కాదు, మరొకటి కాపాడుకోవడం కాదు. ఈరోజు నువ్వేం కాపాడుకోవాలంటే నువ్వు కలిగి ఉన్న విశ్వాసమును, మనం కలిగి ఉన్న విశ్వాసమును కాపాడుకోవాలి. కొంతమందిని అడిగితే అప్పుడండి అయ్యబాబోయ్, మరి ఇప్పుడు ఏం లేదండి. హల్లెలూయా. నిజంగా అయ్యగారు చెప్తూ ఉంటే నాకు భలే ఆశ్చర్యం అయిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగా ఆ పూర్వపు దినాల్లో తండ్రి గారు వేసిన పునాది, దేవునికి స్తోత్రం, నేటికి కూడా అలా కొనసాగించుకుంటూ వచ్చి ఇలా ప్రార్థనలు జరుగుతూ ఉందంటే తెల్లవారుజామున, అలాగే 9 గంటలకి, మళ్ళీ 3 గంటలకి, మళ్ళీ రాత్రికి. అబ్బా, ఎంత ఆశ్చర్యం వేసిందో. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగా మీకు నిండు వందనాలు. హల్లెలూయా. ఇవాళ ఎలా అయిపోయారంటే చాలా సంఘాలు, చాలా విశ్వాసులు, గట్టిగా స్తోత్రం చెప్పండి, వాళ్ళకి మందిరాన్ని తీసుకొస్తానికే వాళ్ళకి ఎన్ని రకాలైన సౌపాయాలు. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాళ్ళకి మంచి చైర్ వేయాలి, కుర్చీ, మామూలు కుర్చీ కాదు అది. ఏమండి, ఏ కుర్చీ వేయాలండి? చేతులు ఎట్టుకునే కుర్చీ వేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏసీ ఉండాలి. హల్లెలూయా. మళ్ళీ 2 గంటలే చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక అరగంట పెరిగిందా ఇక ఏమైనా సరే జంపు. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, ఈ రోజున మీ విశ్వాసము స్థిరపరచబడేది, కాపాడబడేది ఏమండి మందిరంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి అందుకే రాయబడిన మాట ఏంటంటే, చూడండి, గమనించినట్లయితే మన విశ్వాసమును కాపాడుకోవాలంట. విశ్వాసం ఏం చేసుకోవాలండి? విశ్వాసానికి పరీక్షలు వస్తాయా రావా? వస్తాయి. విశ్వాసం అంటేనే పరీక్షలు వస్తాయి. విశ్వాసంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. మరి అన్నిటిని ఎదుర్కోవాలా వద్దా? ఒక ఆయన అంటండి, తన భార్యకు విశ్వాసంలో పరీక్ష పెట్టాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరీక్షలు బయట నుంచి రావు, ఇంట్లోంచి వస్తాయి. హల్లెలూయా. బయట వాళ్ళు ఎవరు పెట్టరు. ఎవరు పెడతారు మీరు విశ్వాస పరీక్షలు? మన ఇంట్లో వాళ్ళే. భర్త ఏమో యేసుప్రభువుని నమ్ముకోలేదు, భార్య ఒక్కతే మందిరానికి వెళ్తుంది. ఆయన ఏదో వ్యాపారం చేసుకుంటాడు, ఈ బియ్యం అమ్మడం అట్లాంటి వ్యాపారం చేసుకుంటాడు ఆయన. అయితే ఒక రోజున వీళ్ళు అన్నారంట, నీ భార్య ప్రార్థనకి వెళ్ళిపోతుంది, మరి అలాగా, మరి ఇలాగా అన్నారంట. అనేటప్పటికి మనోడికి ఏదో బాధ వచ్చేసింది లోపల. ఏమైనా సరే భార్య అంటే చాలా ప్రేమ, భార్య మందిరానికి వెళ్తానంటే పంపించాడు. కానీ ఆలయాలు అంటుందోటే వెంటనే మనోడు కఠినుడిగా మార్చబడిపోయి, ఏమైనా సరే మా ఆవిడని ఏం చెప్పించాలి?
మందిరం మానిపించేయాలని చెప్పి ఓ ప్లాన్ కలిగి ఏమండి షాప్ క్లోజ్ చేసి ఆ షాప్ నుంచి వచ్చేస్తున్నాడంట. అంటే ఆ షాప్కి వీళ్ళ ఇంటికి మయంగా ఒక పెద్ద కాలువ ఉంటుందంటండి. పెద్ద కాలువ నది ఉంటుందన్నమాట. ఆ వంతుని మించి రావాలి. మనోడు వస్తూ ఉన్నాడంట. వస్తూ ఉంటుంటే ఏమండి వస్తా ఏం చేయాడంటే ఆ షాపు తాళాలు ఉంటాయి కదండి, తాళాలు, ఆ తాళాలు ఆ నదిలో పాడేయడంట. ఆ నదిలో పాడేసి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే భార్యమణి ఎదురెళ్ళిపోయి బ్యాగ్ తీసుకుంటుంది, షర్టు అన్నీ తీసుకొని అక్కడ తగిలించేసి ఆయన నీళ్ళు పెట్టి ఆయన్ని సాపర్యాలన్నీ చేసి చక్కగా భార్య అంత చేస్తుంది. మళ్ళీ ఉదయం వెళ్ళినప్పుడు మరలా ఆయనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తుంది. ఆ రాత్రి అయిపోయింది. పొద్దున్నే మరి రెడీ అయిపోయాడు షాప్కి వెళ్తానికి. పట్రా అన్నాడు. బ్యాగ్ పట్టుకొచ్చింది, అన్నీ పట్టుకొచ్చింది. కానీ ఏం పట్టరాలేదు. తాళాలేవి అని అడిగాడు. రాత్రి మీరు ఇవ్వలేదన్నాను. ఇన్ని ఇచ్చినోని తాళాలు ఇవ్వనా? నువ్వు మర్చిపోయి ఉంటావు. ఈ మధ్యలో బైబిల్ జ్ఞాపకంలో పడిపోయి మర్చిపోతున్నావు అని చెప్పి అన్నాడంట. నువ్వు తాళాలు తెచ్చి పట్టుకొస్తేనే ఇవాళ నేను ఎక్కడికి వెళ్తాను? షాప్కి వెళ్తాను, ఓపెన్ చేస్తాను. ఇది ఎక్కడ గొడవ? తాళాలు ఇవ్వలేదండి నాకంటే. అబ్బే ఇచ్చాను నీకు అంటాను. ఇక ఆవిడికి కళ్ళంటే ఏమో చేస్తున్నాయి, నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా ఇవ్వలేదు మహాప్రభు. ఇంకో మాట చెప్తున్నాను, తాళాలు దొరికాయా సరే, లేదా రేపు ఆదివారం నుంచి నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి ఎక్కడ పెట్టాడు చూసారండి. హల్లెలూయా. తాళాలు దొరికాయా సరే, లేదా రేపు ఆదివారం నుంచి ప్రార్థనకి వెళ్తాకి లేదని అంటే ఇక చూసుకోండి ప్రియులారా. ఇక పాపం ఏడుస్తూ ఆ బీరువాలో బట్టలన్నీ కింద లాగేసింది. మొత్తం అరమరలో సామాన్లన్నీ దించేసింది. మొత్తం ప్రశాంతంగా ఉన్న ఇల్లు ఏమైపోతుందండి, వాళ్ళ కల్లోలం అయిపోతుంది మొత్తం. హల్లెలూయా. మొత్తం సామాన్లన్నీ బయటకు వచ్చేస్తుంది. 12 అయిపోయింది టైము. ఇప్పుడు అయ్యగారు అన్నారు, మనోడికి తెలుసుగా తాళ్ళు ఎక్కడ అడిగాడు. వాస్తవంగా నిజంగా ఆ విధానం ఉంటే ఆయన కూడా వెతకాలి, ఎతకట్లేదు. హాల్లో కూర్చేసుకుని కూర్చున్నాడు. ఇప్పుడు అన్నాడు, బజారుకి వెళ్ళి కూరట్టుకొస్తాను, వంట చేసి భోజనం తిన్న తర్వాత మళ్ళా తాగి దిగేది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సరే బజారుకి వెళ్ళాడు. వెళ్ళగానే మార్కెట్లో మరి ఆ సమయంలో ఒక పెద్ద చేప నన్నే కొనడానికి ఎగేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మనోడు వెళ్ళిపోయి చేప తీసుకున్నాడు. ఇంటికి వచ్చేసాడు. చేప చేయమన్నాడు. ఇప్పుడు ఆవిడ చేప చేస్తా, ప్రభువా తాళాలు ఏమైపోయినాయి నాయన, తాళాలు ఎక్కడున్నాయి నాయన అని చేపతో ఉంటుంది, ఏడుతుంది, ప్రార్థన చేస్తుంది. చేసి తలకాయ కోసింది, తోక కోసింది, పొట్ట కోసింది. పొట్టలోంచి తాళం గుర్తులు పడ్డాయి బయట. మీకు ఏమైనా అర్థమైందా? మరి ఏంటి అసలు ఏమి లేదు. హల్లెలూయా. ఎక్కడి నుంచి పడ్డాయి? పొట్టలోంచి తాళం గుర్తు పడిందంట. వెంటనే గుర్తట్టుకుని ఏమండో ఆయన పరిగెత్తింది. దేవుని స్తోత్రం చెప్పు. ఏమండో తాళం గుర్తులు ఇంగో ఎక్కడున్నాయి అని అడిగాడు. చేప కడుపులో ఉన్నాయి. ఆ బడ్నే పూసిపోయాడు మనోడు. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ బడ్నే పూసిపోయి, ఏంటి తాళం చేతులు చేప కడుపులో ఉన్నాయా? అవునా? యోనా చేప కడుపులో విన్నానని ఎప్పుడో ఎవరో చెప్తే విన్నానమ్మా. నీ కోసం దేవుడు ఏకంగా రాత్రే పంపించేయండి చేపనే. హల్లెలూయా. అప్పుడు చెప్పాడంటే ఏడుతూ, అమ్మా నిన్ను మాన్పించేయాలని నేను అనుకున్నాను, తాళం గుర్తులు పడేసిన కాల్లో. కానీ పొద్దున చేప కొనుక్కొచ్చే లోపల ఆ చేప కడుపులో ఏమున్నాయంటండి? తాళం చేతులు. ఆశ్చర్యపడిపోయాడు. నువ్వు రేపు ఆదివారం నుంచి మందిరానికి వెళ్తాం కాదు, నేను వచ్చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళిపోతున్నారు మందిరానికి. హల్లెలూయా. అందుకే పౌలు గారు అన్నారు, ఒక తన విశ్వాసము ద్వారా తన భర్తను రాబట్టుకోవచ్చు. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను చెప్తున్నాను, నీ విశ్వాసము దేవునికి ఇష్టమైందిగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున మన విశ్వాసమును బట్టి మనం ఇష్టంగా మారుతున్నామా? మన విశ్వాసం ఎలాగుంది? మన విశ్వాసం ఏ రీతిగా ఉంది? ఈ పూట ఆ కుష్ఠరోగి చెప్తున్నాడు, యేసయ్యకు నచ్చిన, మెచ్చిన, కోరుకున్న విశ్వాసం కలిగిన వాడిగా కనబడుతున్నాడు. నెక్స్ట్ రెండవ మాట ఏంటంటే, ఆ కుష్ఠరోగి రెండవ మాట ఏం చెప్తున్నాడంటే, ప్రియులరా ఇప్పుడు కుష్ఠరోగులు అనబడిన వారు ఊరికి వెళ్ళిపోయి ఉండాలి. ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చాడు. యేసు దగ్గరికి వస్తే యేసయ్య దగ్గర చాలామంది ప్రజలు ఉంటారు. పోనాలు లేకపోనే 12 మంది శిష్యులు ఉంటారు. ఏమండి మరి ఎంతమంది జనంలోకి వచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా అక్కడే ఉండాలి. ఏంటనంటే, నేను ఇప్పుడు వెళ్తున్నాను, నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారు అంటే ఆ పక్కోళ్ళు కూడా ఈ పక్కోళ్ళు కూడా అనే ఉంటారు. ఏమని? ఒరే
నువ్వు వెళ్తున్నావు కానీ ఇప్పుడు వాళ్ళు నేను రాళ్ళతో కొట్టి చంపేస్తారా, ఇక్కడ ఉన్నావనుకో కొన్నాళ్ళైనా బ్రతుకుతావురా, ఎందుకు వచ్చిందిరా మాతో పాటే ఉండు అని అనే ఉంటారు వాళ్ళు. కానీ వాడు ఏమన్నాడు తెలుసా, ఎక్కడైనా చావాల్సిందే, అక్కడైనా చావాల్సిందే. యేసు ప్రభువు కనుక చేయి చాపాడా నా బతుకు అద్భుతం అయిపోద్ది. గట్టిగా స్తోత్రం చెప్పండి. దానికో పేరు పెట్టాను నేను, ఏమనంటే తెగింపు. హల్లెలూయా. చావనైనా చస్తాను కానీ ప్రభువు ముందు మాత్రం నేను నిలబడాలి. హల్లెలూయా. ఏమైనా జరిగినవి నేను మాత్రం ఎక్కడికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, గమనించండి, ఆలోచన చేయండి. తెగింపు. మార్కు సువార్తలో అరిమత యోసేపు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన తెగించి ఎక్కడికి వెళ్ళాడంటండి, పిలాతు దగ్గరికి వెళ్ళి యేసయ్య దేహమును ఇమ్మని అడిగాడు. తెగింపు. ఎప్పుడైతే యేసయ్య దేహమును ఇమ్మన్నాడో ఇచ్చారు. అలాగే తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధి యేసు ప్రభు కోసం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో ఏముండాలంటే మన విశ్వాస జీవితంలో రెండవ లక్షణం ఏంటంటే మనకి తెగింపు ఉండాలి. చెప్పండి, ఏముండాలమ్మా? లోపల ఉంటుంది కానీ బయటికి రావట్లేదు. హల్లెలూయా. ఏమండి, తెగింపు ఉండాలి. తెగించాలి ప్రభువు కోసం, యేసయ్య కోసం తెగించాలి. నేను ఇదే అమలాపురంలో చాలా సంవత్సరాల క్రితం అమలాపురం నుంచి యానం వెళ్తూ ఉంటే కాట్రేన్ కోన అని ఒక ఊరు ఉంది కదా, కాట్రేన్ కోన. ఆ కాట్రేన్ కోనలో ఒక సంఘానికి వెళ్ళాను ఉపవాస ప్రార్థనకి. రాత్రికి సాక్ష్యం చెప్పాను, పగలు వాక్యం చెప్పాను. అయిపోయిన తర్వాత అయ్యగారు నిలబడి అన్నారు, చక్కగా మాటలు చెప్తూ, ప్రభు మరి మీతో ఏం మాట్లాడారో, ఏం దర్శించారో, మరి మీరు ఎలాగున్న దేవుని వాక్యం చేత దర్శించబడ్డారో ఏమైనా కొన్ని మాటలు చెప్పగలుగుతారా, ఎవరైనా ఆ తీర్మానం కలిగి ఉన్నారా అని కొన్ని ఆల్ట్రకాల్ టైపులో, హెచ్చరికల టైపులు ఇస్తూ ఉంటే ఒక 35-40 సంవత్సరాలు ఒక ఆయన లేచి నిలబడ్డాడు. అన్నాడు, అయ్యగారండి, ఈ కూడికల విషయంలో ఓ 25,000 ఇమ్మని ప్రభు నాతో మాట్లాడుతున్నాడండి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడండి? ఓ 25,000 ఇమ్మన్నాడు. నీకే 15 లక్షలు అప్పు ఉంది, ఎక్కడి నుంచి 25,000 కూర్చో అన్నారు. కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి కదండి. కూర్చోకపోగా అన్నాడు, 15 లక్షల ముందు 25,000 ఎంతలేండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ అమ్మ తెగింపు అనుకున్నాం. మరి ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడో మొత్తం మీద తెచ్చిచ్చాడండి అయ్యగారికి. 5 గంటలకు నన్ను బస్సు ఎక్కిద్దామని తీసుకెళ్తున్నారు అయ్యగారు. మనోడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, అయ్యగారు అంట. ఏమరా నాయన అంటే, ఏమీ లేదండి, ఇందాక మీకు 25,000 ఇచ్చాను కదండి, ఇప్పుడు ఇచ్చేయమంటావు అన్నారు అయ్యగారు. ఉండండి బాస్ చెప్పిదినండి అన్నాడు. ఏంటంటే, ఏమీ లేదు అయ్యగారు, నేను యేసయ్య కోసం తెగించాను, యేసయ్య నా కోసం తెగించాడు. ఏంటో తెగింపు అంటే, మా నాన్నగారిది అమలాపురం అండి, మా తాతయ్య గారిది కాకినాడ. మా తాతయ్య గారికి మా నాన్నగారికి చిన్నప్పుడే గొడవ అయిపోయింది. ఆ గొడవలో మా నాన్నగారు మా తాతయ్య గారిని విడిచిపెట్టి వచ్చేస్తుంటే, ఒరేయ్ నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వనురా అంటే, నువ్వు వద్దు నీకు గవ్వ వద్దని వచ్చేయడంట. వచ్చేసి అమలాపురంలో స్థిరపడ్డాడు. అమలాపురంలోనే ఇల్లు కొనుక్కున్నాడు, అమలాపురంలోనే పెళ్లి చేసుకున్నాడు, అమలాపురంలో వీళ్ళు పుట్టారు. వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆ తాతయ్య పొరపాటును కూడా అమలాపురంలో ఇతను గుమ్మాలు అడిగట్లేదంట. ఎప్పుడు ఈయన కూడా అక్కడికి వెళ్ళలేదు. ఆ తాతగారు చనిపోయారు, వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ఇప్పుడు అన్నదమ్ముల బిడ్డలు ఉన్నారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి, అంటే వీళ్ళ నాన్నగారి యొక్క అన్నగారు కొడుకులు ఫోన్ చేసి, తమ్ముడు ఎలా ఉన్నావురా, బాగున్నావా అనేవారు తప్ప ఏ విషయాలు చెప్పేవారు కాదు. సరే, పొద్దున్న ఆ మధ్యాహ్నం నుంచి ఫోన్ చేశారంట. చేసి అన్నారంట, తమ్ముడు నీ దగ్గర ఒక విషయం దాచేవారు అన్నారు. ఏంటి ఆ విషయం అంటే, ఏమీ లేదు, మరి కాకినాడ నడిబొడ్లో తాతయ్య గారికి కొంత స్థలం ఉంది, అది అమ్మేద్దామని ఎప్పటి నుంచో మేము ప్లాన్ చేసుకున్నాం. మాకు తెలుసు నీకంటూ ఏది లేదన్న సంగతి మాకు తెలుసు. అయినప్పటికీ మాకు ఏదో అమ్మినప్పుడు మాట చెప్దాంలే అని అనుకున్నాం. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే, అమ్మకానికి పెట్టాము, ఒక ఆయన వచ్చాడు కొనుక్కుంటానన్నాడు. అయితే కొనుక్కునే సందర్భంలో తాతయ్య గారు ఎవరెవరి పేరుని ఇది రాశాడని చెప్పేసి ఆ దస్తావేజులు బయటికి తీసాం. అందులో మొట్టమొదటి పేరు సువర్ణ అక్షరాలతో నీ పేరే రాసుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంతమందికి అర్థం అవ్వలేదు, ఎవరి పేరు రాసిందంటండి, మా అమలాపురం వాడి పేరు రాసిందండి అందులో. గట్టిగా స్తోత్రం చెప్పండి. సువర్ణ అక్షరాలతో రాసుందిరా, కాబట్టి నీ వాటాకి 25 లక్షలు వచ్చింది, వచ్చి పట్టుకెళ్ళిపో బాబు అన్నారండి సంతకం పెట్టి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మా నోడు వెళ్ళిపోయండి, సంతకం పెట్టేసి అంతే చేసుకున్నాడండి 25 లక్షలు. ఇప్పుడు చెప్పండి, 15 లక్షల అప్పు తీరిపోగా ఎన్ని లక్షల నిలవలో ఉన్నాడు చెప్పండి అమ్మా.
అది అన్నీ ఉన్నప్పుడు ఏ అమ్మాయినా చేస్తుంది, ఏమీ లేనప్పుడు చేస్తేనే ఉంటుంది అసలైన మజా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నేను అంటాను దేవుని కోసం తెగించాలండి మనం. హల్లెలూయా. నాకు ఒక మాట అంటే చాలా ఇష్టం అండి. యేసుప్రభువారు అంటారు, నన్ను వెంబడింప గోరువాడు తను ఉపేక్షించుకోవాలి. ఆ ఉపేక్షించుకున్నప్పుడు తాను నా కోసం సమస్తము నష్టపోతే తిరిగి అవన్నీ సంపాదించుకుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. లేదు లేదు అవన్నీ సంపాదించుకోవడానికి నన్ను నష్టపోయాడనుకో అవన్నీ పోగొట్టుకుంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభు చచ్చిపోయిన వ్యక్తినే బ్రతికించాడు. నేను ఒకే తీర్మానం చేసుకున్నాను, మరలా నేను మట్టికి చేరే లోపులో ఈ సాక్ష్యం అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి పట్టణానికి వెళ్ళాలని. పిల్లలు ఒక్క పూట కూడా ఏమండి ఇంటికాడ కూర్చొని నేను ఎవరు పిలిస్తే ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆ పిల్లలు ఈ సాక్ష్యం చెప్పడానికి నేను చాలా ప్రయత్నం చేస్తుంటాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్న ఒకే ఒక్క మాట, మనలో ఏముండాలంటే తెగింపు ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తెగిస్తున్నామండి మనం యేసయ్య కోసం. తెగింపు కలిగిన వారిగా ఉన్నామా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి యేసయ్య కోసం మనం తెగించాలి, దేవుని కోసం తెగించాలి. ఏమండి తెగింపు కలిగిన వారిగా ఉండాలి. ఒకటి విశ్వాసము కాపాడుకోవాలి, విశ్వాసము దేవునికి ఇష్టమైంది. రెండు తెగింపు దేవునికి ఇష్టమైంది. ఇప్పుడు మూడవ మాట, మోకరించి ఏమన్నాడు చెప్పండి అమ్మా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమడమ్మా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయాలి. ఇప్పుడు అక్కడ దాకా వచ్చాడు, అక్కడ దాకా వచ్చి యేసు ప్రభు ముందు మోకరించి, ఏమండి అయ్యా అయ్యా మరి నువ్వు ఆలస్యం చేస్తే నా మీద రాళ్ళు అడిపోతాయ్యా, ఇప్పటికే పళ్ళు పటపట కొరికేస్తున్నారయ్యా, రాళ్ళు తీసేసుకున్నారయ్యా, నన్ను బాగు చేసేయ్యా అని యేసయ్యని బతిమాలుకుని ఏదో రకంగా యేసయ్య చేత బాగుపోయి ఏమి లేదు. యేసు దగ్గరికి వచ్చేవన్నాడు, నీకు నచ్చితేనే బాగు చేయన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎక్కడ గొడవండి? యేసయ్యకి నచ్చితే బాగు చేయటం ఏంటి? యేసయ్యకి ఇష్టమైతే బాగు చేయటం ఏంటంటే ఆ మాటలో చాలా అద్భుతమైన అర్థం ఉందండి. ఏంటో తెలుసా అండి? అయ్యా నాకు ఈ రోగం వచ్చిన తర్వాత నేనంటే నా భార్యకి ఇష్టం లేదయ్యా, నేనంటే మా తల్లిదండ్రులకి ఇష్టం లేదయ్యా, నేనంటే మా వీధిలో వాళ్ళకి ఇష్టం లేదయ్యా, నేనంటే ఈ లోకంలో ఎవ్వరికి ఇష్టం లేదయ్యా, అందుకే నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? ఊరికి వెళ్ళిపోయి పడేశారయ్యా. కాబట్టి నేనైతే నీకు ఇష్టమైతే హల్లెలూయా, లేదు నేను నీకు నచ్చితే హల్లెలూయా, లేదు ఒకవేళ ఈరోజు మొదలుకొని చెప్తున్నాను, ఇక నా ఇష్టమేమీ లేదు, ఇక ఏదైనా ఉందంటే నీ ఇష్టమే, నన్ను బాగు చేస్తే నీ కోసమే నేను బ్రతుకుతా, నీ చిత్తానికి లోబడతా, నీ ఇష్టాన్ని నెరవేరుస్తానట్టుగా యేసయ్యకి ఆ మాట చెప్పగానే యేసయ్య మరొక ఆలోచనే లేకుండా చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడో కమ్మనగానే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయిపోయింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుప్రభు చాలామందిని బాగు చేశారు, కానీ రకరకాలుగా బాగు చేశారు. ఒక ఆయన్ని ఉమ్ము వేసి బురద చేసి కళ్ళకు పూసి బాగు చేశారు. కొంతమంది పిల్లలు మీరు వెళ్తూ ఉంటే బాగుపడతారన్నారు. కొంతమంది వెంటపడి అయ్యా బాగు చేయంటే ఆయన పట్టించుకోని పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈయన మాత్రము ఏమన్నారు చెప్పండి? నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మనగానే తక్షణమే అనుకున్న కుష్ఠరోగము ఏంటి ఇష్టమైపోయిందంటే అక్కడ అన్నాడు, నా ఇష్టమేమీ లేదు, ఏదైనా ఉందంటే నీ ఇష్టమే. హల్లెలూయా. అంటే దేవుని చిత్తమును నెరవేర్చిన వాడిగా కనబడుతున్నాడు. దేవుని చిత్తమునే తన ఇష్టముగా భావించుకున్నాడు ఇతను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చివరికి ఒక ప్రశ్న, ఏంటా ప్రశ్న ఏంటంటే అందరూ చాలా హృదయపూర్వకంగా చెప్పండి. ఏంటంటే ఈరోజు వరకు ఇవాళ వరకు మనకు నచ్చిన భక్తి చేస్తున్నామా, దేవుడికి నచ్చిన భక్తి మనం చేస్తున్నామా? హలో, ఇక్కడే ఉంటే చెప్పండి. ఇక్కడే ఉన్నారా? మరొకసారి చెప్తున్నాను, మనకు నచ్చిన భక్తి చేస్తున్నామా, దేవుడికి మెచ్చిన భక్తి మనం చేస్తున్నామా? మనకు నచ్చిన భక్తి హల్లెలూయా, మన నచ్చిన పాటే పాడతాం, మన నచ్చిన చోటే కూర్చుంటాం హల్లెలూయా, మనకు నచ్చిన వాక్యమే వింటాం హల్లెలూయా, మనకు నచ్చినట్టుగానే ఉండాలంతా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనంటా నిజం చెప్తున్నాను, నీకు నచ్చిన భక్తి ఎప్పుడైనా నీకు నష్టమే. హల్లెలూయా.
నేను అంటాను, మనకు నచ్చిన భక్తి కాదు మనం చేయడం, మనం భక్తిని మెచ్చే యేసయ్య చిత్తానికి, యేసయ్య ఇష్టానికి నచ్చిన భక్తి మనం చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే మన ఇష్టమేమీ లేదు, ఇక ఏదైనా ఉందంటే ఆయన ఇష్టమే. హల్లెలూయా. ఉదయకాల సమయం చెప్పాను, వాళ్ళ అనుభవం ఉపయోగించారు, వాళ్ళ టాలెంట్ ఉపయోగించారు, వాళ్ళ పరపతి ఉపయోగించారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళు పట్టుకోలేదు. కానీ యేసయ్య అక్కడికి వచ్చిన తర్వాత, ఇక మా ఇష్టం లేదయ్యా, మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసాం, మా వల్ల ఏం కాలేదు, ఇప్పుడు నీ మాట చొప్పుననగా నీ ఇష్టము చొప్పున వల వేస్తున్నామనగానే విస్తారమైన చేపలు వారు పట్టారు. ఈ పూట నేను చెప్తున్నాను, ఇన్నాళ్ళు నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం అనుకుని ఓడిపోయావు, నీ ఇష్టం అనుకుని నష్టపోయావు, నీ ఇష్టం అనుకుని పాడైన పరిస్థితులు ఉన్నాయి. ఈ పూట చెప్తున్నాను, ఇక నా ఇష్టం ఏమీ లేదయ్యా, ఏదైనా ఉందంటే నీ ఇష్టమే. హల్లెలూయా. చెప్తున్నాను, ఈ రాత్రికాల సమయంలో యేసయ్య చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందామా? 1, యేసయ్యకు ఇష్టమైన విశ్వాసం కలిగిన వాడు. 2, యేసయ్యకు ఇష్టమైన తెగింపు కలిగిన వాడు. 3, యేసయ్యకు నచ్చిన జీవితాన్ని జీవించిన వ్యక్తి. ఈ రోజున ఈ 3 లక్షణాలు అతనిలో కనబడుతున్నాయి. ఈ పూట అవే లక్షణాలు మనలో కూడా కనబడాలి. మోకాళ్ళ మీదకి వద్దామండి, మోకరిందామా, దయచేసి చేతులు పైకెద్దాం ఒకసారి. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడితే, అయ్యా నాకు నచ్చిన భక్తి కాదు, నీవు మెచ్చిన భక్తి నేను చేస్తానయ్యా, నాకు నచ్చినట్టుగా నేను జీవించనయ్యా, నీవు కోరుకున్నట్టుగా నేను జీవిస్తానయ్యా అని ఒక్క నిమిషం ఎవరికి వారే ఒక తీర్మానం చేసుకుందామండి. ఎవరు మౌనంగా ఉండొద్దండి, ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ప్రభువు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నోరు తెరిచి అలాగే ప్రార్థన చేద్దామండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు తల్లి, ప్లీజ్ దయచేసి నోరు తెరవండి, నోరు తెరవండి అమ్మ, నోరు తెరవండి, నోరు తెరవండి. ఒక్క నిమిషం అలాగే ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తుదామా, ప్రతి ఒక్కరూ చేతులు ఎత్తుదామా, యేసయ్యా అని చేతులు ఎత్తుదామా, ప్రతి ఒక్కరం కూడా చేతులు ఎత్తి ఒక్క నిమిషం అలాగే ప్రార్థన చేద్దామా, అలాగే ప్రార్థన చేద్దామా. మనకు నచ్చిన జీవితమే కాదు, మనకు నచ్చిన జీవితం కాదు, యేసయ్యకు మెచ్చిన జీవితం, యేసయ్య కోరుకున్న జీవితాన్ని మనం జీవించక ఇష్టపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఎన్నోసార్లు నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటాకే ఆరాటపడ్డావు, ఎన్నోసార్లు నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాకే ఇష్టపడ్డాం, ఎన్నోసార్లు మన ఇష్టమే నెరవేర్చుకోవడానికి ఇష్టపడ్డాం. ప్రభు ఎదుట ఈరోజు చెప్తున్నాను, నీవు జీరోగా మారిపోవాలి, పూర్తిగా నువ్వు నేల మట్టుకు తగ్గిపోవాలి, పూర్తిగా నీలో ఏది కూడా కనబడకూడదు. యేసయ్య నిన్ను ఎంటీగా చూడటానికి ఇష్టపడుతున్నాడు, యేసయ్య నిన్ను పూర్తిగా ఖాళీగా చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, అందరం కూడా నోరు తెరవాలి, అందరూ నోరు తెరవాలి. చాలామంది మౌనంగా ఉన్నారు, నోరు తెరిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చావు గోతికి సమీపముగా ఉండగా నీ చేయి చాపి స్వస్థపరిచావు. చావైనా బ్రతుకైనా నీ కోసం నే బ్రతికెదను, నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా, నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా. ఏదేమైనా ఎవరేమన్నా నిన్నే నేను స్తుతింతును యేసయ్యా, నిన్నే నేను ఘనపరచెదను యేసయ్యా. నీవు లేని జీవితం కాదయ్యా, నీవు లేని బ్రతుకు శూన్యమేనయ్యా, నీవు లేని జీవితం కాదయ్యా, నీవు లేని బ్రతుకు శూన్యమేనయ్యా. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఏదేమైనా ఎవరేమన్నా ప్రభు ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఒక్క నిమిషం పాటు అన్నవారే నన్ను త్రోసివేసిన నా తోటి వారే నన్ను కాదన్నా అన్నవారే నన్ను త్రోసివేసిన నా తోటి వారే నన్ను కాదన్నా చావైనా బ్రతుకైనా నీకోసం నే బ్రతికేదను చావైనా బ్రతుకైనా నీకోసం నే బ్రతికేదను నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా ఏదేమైనా ఎవరేమన్నా ఏదేమైనా ఎవరేమన్నా నిన్నే నేను స్తుతింతును యేసయ్యా నిన్నే నేను కనపరచుదను యేసయ్యా నిన్నే నేను స్తుతింతును యేసయ్యా నిన్నే నేను కనపరచుదను యేసయ్యా ప్రభు సన్నిధిలో అలాగే ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం సీతారా మనుషుల మాటలు బట్టి కాదు కానీ నా ఇష్టం కాదయ్యా ఏదైనా ఉందంటే నీ ఇష్టమే అని ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం ఆమేన్ స్తోత్రం గోదికి సమీపముగా ఉండగా విజయి చాపి స్వస్థపరిచావు సావు గోదికి సమీపముగా ఉండగా విజయి చాపి స్వస్థపరిచావు చావైనా బ్రతుకైనా నీకోసం నే బ్రతికేదను చావైనా నీకోసం నే బ్రతికేదను నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా నా జీవితమంతా నిన్నే స్తుతింతు యేసయ్యా ఏదేమైనా ఎవరేమైనా ఏదేమైనా ఎవరేమైనా నిన్నే నేను స్తుతింతును యేసయ్యా నిన్నే నేను కనపరచుదను యేసయ్యా నీవు లేని జీవితము జీవితం కాదయ్యా నీవు లేని బ్రతుకు శూన్యమేనయ్యా నీవు లేని జీవితము జీవితం కాదయ్యా నీవు లేని బ్రతుకు శూన్యమేనయ్యా యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా పిలువ పిలువ ఈ రాత్రి కాల సమయంలో యేసయ్యను పిలువ. యేసయ్యా 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 ఈ రాత్రికాల సమయంలో నీతో ప్రభు సూటిగా మాట్లాడాలి. మనుషుల మాటలు కాదు ఇవే, సాక్షాత్తుగా దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన స్వరమే నీకు వినపడతా ఉంది. సహోదరుడా, దేవుని బిడ్డ, ఇదిగో ఒక మట్టి అయిపోయిన జీవితాన్ని మహిమగా మార్చాడే, ఒక పాడైపోయిన జీవితాన్ని ఎంత అందంగా తీర్చాడే, కొట్టి బ్రతుకునే అనేకులకు ప్రయోజనకరంగా మార్చాడే. ఈ పూట నా జీవితం కూడా అలా మారిపోవాలయ్యా. నా జీవితాన్ని ఏసైకిస్తానయ్యా, నా హృదయాన్ని ఏసైకిస్తానయ్యా, నా బ్రతుకుని ఏసైకిస్తానయ్యా అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతులలా పైకెత్తారా? ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. యేసయ్యా, చేతులు ఎత్తిన బిడ్డలందరి మీదకి నీ కృప దిగి వచ్చును గాక, నీ కృప దిగి వచ్చును గాక. అమ్మా, ఈ పూట ఒక్క మాట నేను చెప్తున్నాను, ఒకసారి చేతులు తీసేయండి. ఇంకా నేను బాప్తిసం పొందలేదండి. ఈ సాక్ష్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడాడు. శిథిలమైపోయిన జీవితాన్ని బాగు చేసినప్పుడు నా జీవితాన్ని కూడా ప్రభు నా జీవితంలోకి రావాలని కోరుకున్నానండి అని ఎవరైనా ఇక్కడ బాప్తిసం పొందడానికి సిద్ధంగా ఉంటే మీ చేయి పైకి ఎత్తారా? ఒక చిన్న ప్రార్థన మీకోసం చేస్తాను. ఒక చిన్న ప్రార్థన మీకోసం చేస్తాను. మౌనంగా మీరు ఉండొద్దు. ఎవరైనా బాప్తిసం కోసం, అయ్యా నా జీవితాన్ని ఏసైకిద్దాం అనుకున్నానండి, నా బ్రతుకుని ఏసైకిద్దాం అనుకున్నానని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి పైకి ఎత్తారు. ఒక చిన్న ప్రార్థన, నేను బాప్తిసం పొందుతానని. లేచి నిలబడతావా సహోదరి? లేచి నిలబడండి. బాప్తిసం పొందేవాళ్ళు లేచి నిలబడండి. మీకోసం ప్రార్థన చేస్తాను. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. పొందినోళ్ళు కాదు, ఇంకా పొందనోళ్ళు, ఇంకా చాలా మంది ఉన్నారు. లేచి నిలబడండి. ప్రభు మీతో మాట్లాడితే ఈ పూట లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. శిథిలమైపోయిన బ్రతుకునే బాగు చేశాడే దేవుడు, పాడైపోయిన జీవితాన్నే బాగు చేశాడే దేవుడు. ఇంత అద్భుతమైన కృపను దేవుడు ఇచ్చాడే, ఇంత కార్యాన్ని దేవుడు జరిగించాడే. నోరు తెరిచి అలాగే చేతులెత్తి అందరూ కూడా ఈ బిడ్డల వైపు చేతులు ఎత్తారు. ఒకసారి మీ చేతులు ఈ బిడ్డల వైపు చాపండి. బాప్తిసం పొందడానికి నిలబడిన యవ్వన చెల్లెల్ని బట్టి, వెనకాల నిలబడిన బిడ్డలను బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్యనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో నాయన, ఇదిగో తండ్రి, మీరు ఈ ఉపవాస కూడికల్లో ప్రభు అని బిడ్డలతో మాట్లాడారు నాయన. శిథిలమైపోయిన బ్రతుకుని, పాడైపోయిన బ్రతుకుని బాగు చేస్తారని వాగ్దానం చేస్తావు తండ్రి. ఇదిగో నాయన, ఈ సాక్ష్యం ద్వారా నిలబడిన యవ్వన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా ఈ సంవత్సరం వాళ్ళ జీవితాలు నీకు ఇచ్చుదురుగాక. వారి హృదయంలోకి పరిపూర్ణంగా నాయన వారు సమర్పించుకుందురుగాక. ఇప్పుడు చేసుకున్న తీర్మానము ఇక వెనక్కి వెళ్ళిపోకుండా అది స్థిరమగునుగాక. ఈ కార్యాన్ని సంపూర్ణంగా జరిగించి దైవజనులను, వారి యొక్క ప్రభు పరిచర్లను సమస్తాన్ని ఆశీర్వదించి మహిమ మీరు పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నా.
ఈ సమయం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు తెలియజేస్తాను. అలాగే మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దైవజనులు రాజరత్నయ్య గారు తర్వాత మీకు రేపు జరగబోతున్న కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తారు. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఎవరు ఒక్క నిమిషం 2 నిమిషాల్లో ప్రార్థన ముగించబడుతుంది. మీరు అందరూ కళ్ళు మూసుకుని ఆ భగవంతుడైన దేవుడు 117వ కీర్తనలో రాయబడిన మాట, సమస్త అన్యజనుల ఎడల ఆయన కృప హెచ్చుగా ఉందంట. అదే జరిగింది. ఆయన యేసు ప్రభుని ఎరిగిన వారు కాదు, ఆరాధించిన వారు కాదు, ఆ మాట విన్నవారు కాదు, కానీ మనుషులందరి ఎడల యేసయ్య కృప హెచ్చుగా ఉన్న కృపే ఆయన్ని రక్షించింది, బ్రతికించింది, కాపాడింది, ఆయన సేవలో వాడుకుంటా ఉంది. ఎవ్వరూ నశించిపోవడం ఆయన ఇష్టం కాదు, ఎవ్వరూ పాడైపోవడం ఆయనకి ఇష్టం కాదు. ఎందుకంటే మానవుడు దేవుని పోలి ఉన్నాడు కాబట్టి ఎవ్వరూ పాడైపోవడం ఆయనకి ఇష్టం కాదు. ఆ ఆలోచన చొప్పునే మరి దైవజనులు ఆదం రాజు గారిని దేవుడు రక్షించారు. ఈరోజు ప్రియా సోదరుడా, నువ్వు దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నావో దూరంగా ఉన్నావో, లేకపోతే దేవుని సంఘానికి దగ్గరగా ఉన్నావో దూరంగా ఉన్నావో, లేకపోతే యేసయ్యకు అనే నామముని ఇష్టమవుతుందో ఇష్టమవట్లేదో ఒకసారి ఆలోచించు. సమస్తానికి ఆధారభూతుడు యేసయ్య. ఆ దేవుని నమ్ముకుంటే నీవు నీ కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. ప్రార్థన చేసుకుందాము. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడినందుకు ఒక్క నిమిషం పాటు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడును మా గనుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నీ గొప్ప నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. గత రాత్రి, నిన్న పగలు, నిన్న రాత్రి, ఈరోజు పగలు, ఈరోజు రాత్రి నీ నామానికి మహిమకరంగా జరిగిస్తున్న ఈ కూటాలు బట్టి మీకు స్తోత్రం ప్రభా. సంఘము సేవకులు ఏర్పాటు చేసిన ఈ కూటాల్లో మీరే వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శిస్తూ ఉన్నారు. అందుబట్టి వందనాలు. యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరిస్తామని నిలబడిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం. మీరు వారిని రక్షించి నీ కృపకు పాత్రులుగా చేస్తున్నందుకు స్తోత్రం. దైవజనుల ఆదామయ్య గారిని మీరు నిలబెట్టుకుని ఇప్పటి వరకు సాక్ష్యము ద్వారా మా కనువిప్పు కలిగించారు. అనేక మందికి యేసయ్య దేవుడని స్పష్టంగా తెలియజేసినట్లుగా మీరు మాట్లాడారు. అంతేకాకుండా నీ దగ్గరికి వచ్చిన బిడ్డలు ఎలా ఉండాలో, విశ్వాసం గలవారుగా ఉండాలని, తెగించేవారుగా ఉండాలని, మా ఇష్టం కాదు నీ ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని మీరు మాట్లాడారు. ప్రతి మాటకు ముద్ర వేసి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ప్రభావం జరిగించినట్లుగా సహాయం చేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఎవరైనా బలహీనంగా ఉంటే బలపరచండి. రోగులను స్వస్థపరిచి దేవుడని నిరూపించుకున్న దేవుడు కాబట్టి ఇప్పుడే మందిరంలో వారు ప్రార్థన చేసుకుంటుండగా, యేసయ్యా నన్ను బాగు చేయమని అడుగుతుండగా, అరికాలు మొదలుకొని అన్నిటి వరకు మీరు స్వస్థపరచుదురుగాక. ప్రతి బలహీనత యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తాము. ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరుస్తారు. గొప్ప దేవుడు అని మేము ఎరిగి ఉన్నాము తండ్రి. దైవజనుల నోట ఆ మాట విన్నప్పుడు అనేక 32 మంది పైగానే క్యాన్సర్ వ్యాధులు బాగుపడ్డారని మేము విన్నాం తండ్రి. అయ్యా, ప్రతి బలహీనత నుండి మాకు విడుదల కలుగుతుందని మేము నమ్ముతూ ఉన్నాం. అంతేకాదు, ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ప్రతి ఆర్థిక ఇబ్బంది తొలగిపోవునుగాక, మబ్బు తొలగిపోవునట్లుగా తొలగిపోవునుగాక. ఎవరైతే బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారో ఈ కూటాల్లో వారు ఫలభరితమైన గర్భము తెరవబడునుగాక, కృపగలుగునుగాక. అయ్యా, ఎవరు ఏ విధమైన సమస్యలు ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా సంతోషం కలిగినట్లుగా మీరు సహాయం చేయండి. వాయిద్యాలు వేస్తున్న బిడ్డలను, కార్యక్రమం నడిపిస్తున్న సేవకులను, నిలిచి పరిచయం చేస్తున్న సంఘ బిడ్డలు, సేవకులను, సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని సహాయము, తోడు, సహకారం కూడున్న మనకును లోకంలో పరిశుద్ధులందరికీ రేపు జరగబోతున్న కార్యక్రమానికి దేవుడు సహాయము చేయుదురుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. శబ్దమా హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఆ సాక్ష్యాన్ని మనం వినగలిగాం.
అలాగే వాక్యం కూడా దైవజనులు చక్కని 3 మాటలు విశ్వాస జీవితానికి కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాటలు తెలియజేశారు. మరి మనం పిలిచిన వెంటనే నిజానికి ఆయన ఎవరో కూడా మనకు తెలియదు, కానీ పిలిచిన వెంటనే కాదనకుండా వచ్చి ఈరోజు ఉదయం అలాగే రాత్రి అద్భుతమైనటువంటి మరి ఉదయకాలం వర్తమానం, ఈ రాత్రి సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పి మనల్ని బలపరిచి మరి స్థలా నుంచి వెళ్ళబోతున్నటువంటి దైవజనులు ఆదామరాజు గారికి మన తరపున, మా కుటుంబం తరపున, ఆ సంఘం తరపున కూడా ప్రత్యేకమైన వారికి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మరి ఈ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఏ రోజు ఫలానా రోజనే కాకుండా అన్ని రోజులు కూడా అనుకూలపరుచుకుని మనతో పాటు కార్యక్రమాల్లో సహకరిస్తున్న దైవజనులు యేసరత్నయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారి బిడ్డలను బట్టి కూడా వందనాలు. అలాగే ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి ఎలియాజర్ గారిని బట్టి కూడా, వారి పాస్టమ్ గారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో దాని నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డలందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ కార్యక్రమం ముగించబడతా ఉంది. తిరిగి మళ్ళా తెల్లవారుజామున 4 గంటలకి స్తుతి ఆరాధన ఉంటుంది. దయచేసి ఉండే వాళ్ళందరూ ఇక్కడ ఉండండి. ఇక్కడ వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే దయచేసి 4 గంటలకి మీరు అందరూ సిద్ధపడి స్తుతి ఆరాధనకి రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అలాగే రేపు యథావిధిగా ఉదయకాలం 9 గంటలకే మనకు ఆరాధన ప్రారంభించబడుతుంది. రేపు మొగల్తూరు నుండి గోనపాటి యేసరత్నం గారని దైవజనులు మన మధ్యకు రాబోతున్నారు. అలాగే మధ్యాహ్న కాలపు ఆరాధనలో మరి సహోదరులు పుల్లిండి భీమరాజు గారు ఆ మధ్యాహ్న కాలం మరి వర్తమానం ఇవ్వబోతూ ఉన్నారు. రాత్రికి యేసరత్నయ్య గారు మనతో ఉంటారు. దయచేసి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పొందాలని, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. నిజానికి వాతావరణంలో ఎంతో మార్పు, కానీ దేవుడు అన్నిటిని అనుకూలపరిచి మనకి కార్యక్రమాలు ఎంతో ఘనంగా మహిమగా జరగడానికి ప్రభు చూపుతున్న కృపను బట్టి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆ దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించుగాక. మీ అందరికీ వందనం.